మరి కొద్ది మాటలు తెలియపరచుకుంటామని మీకు తెలియపరిచాను. గుర్తుందో లేదో మీకైతే తెలియాలి. ఇన్నిట్లలో గుర్తున్నా లేకపోయినా ఆ మాటలు వినటానికి సిద్ధపడాలి. గుర్తుపెట్టుకోవాలి, వాక్యం ఎప్పుడు కూడా సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి మనము చదువుతున్నటువంటి ప్రతి మాట దేవుని యొక్క శక్తిని బట్టి, దేవుని యొక్క ఉద్దేశమును బట్టి మనకు ఆ మాట దేవుడు గొప్ప కార్యాన్ని చేస్తాడని చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి మనం పోయిన వారంలో చదువుకున్న మాట 26 అధ్యాయము 19 అధ్యాయము 26 వచనంలో నుంచి మనము చదువుకున్న మాటను, దానిలో ఉన్న మాటను వివరిద్దాం. 19 అధ్యాయం 26 వచనము. కనపడిందా? యేసు మనుషులకు ఇది అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పాను. ఆ విషయాన్ని మనం ధ్యానించుకుంటూ వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మనము ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుడు అన్నీ నెరవేరుస్తాడన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చి అక్కడ ఒక విషయాన్ని చెప్పాను. ఏం చెప్పాను గుర్తుందా ఎవరికైనా? ఆమేన్. ఏందో ఏందమ్మా? ఆమేన్. ఆసక్తి తగ్గుట కంటే వెనుకబడిపోవటానికి గల కారణాలు ఏంటో చెప్తానని చెప్పాను. ఆసక్తి తగ్గటానికి, వెనుకబడిపోవటానికి అంటే అందరూ ముందుకు సాగుతుంటారు కదా, వెనక్కి వెళ్ళటానికి కారణాలు ఉన్నాయి. ఊరకని ఎవరు వెనక్కెళ్ళరమ్మ, అర్థమవుతుందా? ఎవరు ఊరకనే వెనకకి వెళ్ళిపోరు. వెనకకు వెళ్ళిపోవటానికి కారణాలు ఉన్నాయి. అవి ఎందుకు వెళతాయో అని మీకు తెలియచేస్తానన్నాను. ఆ మాటను జాగ్రత్తగా 5 పాయింట్లు చెప్తాను, చెప్పేసి ప్రార్థన చేసి ముగించుకుందాం. ఓకే? కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములు, శుభాలు, వందనాలు. వాటిల్లో నుంచి మొట్టమొదటిది ఏమిటంటే ప్రార్థనలో అలసట, ప్రార్థనలో నిర్లక్ష్యం. మొట్టమొదటిది ఏంటమ్మా? ప్రార్థన అంటే ప్రార్థించటానికి అలసట. అంటే ప్రార్థన చేస్తుంటాం, చాలామందిని అలిసిపోయారు చేసి అంటాం. అలిసిపోయారంటే తెలుసు కదా, ఒక 10 నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చుంటాం అమ్మా అనిపిస్తుంది. రెండోది నిర్లక్ష్యం. నిర్లక్ష్యం అంటే పెద్దగా పట్టించుకోం. నిర్లక్ష్యం వల్ల ఏమవుతాయి తెలుసా? మీరు కొన్ని విలువైన వస్తువులను తీసుకొని వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి. అజాగ్రత్తగా తీసుకొని వెళ్తే ఏమవుతాయి? కింద పడిన వెంటనే పగిలిపోతాయి. అప్పుడేమంటాం తెలుసా? అంత నిర్లక్ష్యం దేనికి నీకు? అవి విలువైనవి కదా. కాబట్టి ప్రార్థన చెయ్యాలన్న తపన కంటే ఏమి చేద్దామలన్న తపన ఎక్కువైపోయింది మనుషులకి ఈరోజు. ప్రార్థనలో నిర్లక్ష్యం వచ్చేసింది, చెయ్యరు. టైం ఊరకనే పోగొడుతుంటా, టైం వేస్ట్ చేస్తుంటా. దానికి కావాల్సినటువంటి ఒక మాట మీకు చెప్తాను. మత్తయి సువార్త 26 అధ్యాయం 41 వచనం. మత్తయి సువార్త 26 అధ్యాయం 41 వచనం. మొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి. ప్రార్థనలో నిర్లక్ష్యము, ప్రార్థన వల్ల అలసట. మత్తయి సువార్త 26 అధ్యాయము 41 వచనాన్ని జాగ్రత్తగా చూడండి. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. తర్వాత మాట, ఇది ప్రాముఖ్యం. ఆత్మ సిద్ధమే కానీ శరీరము బలహీనము. ఆత్మ సిద్ధమే కానీ శరీరము అంటే ఇప్పుడు బలహీనమైంది ఏంటిది? శరీరం. ఆమేన్. బాగా వినాలమ్మా. మా పిల్లలతో పని కాదు, మీరు వాక్యం వినండి. ఆత్మ ఏంటంట? రెడీ ఉంది మీ ఆత్మ, కానీ శరీరము బలహీనమైపోయింది. ఎలాంటి బలహీనతలు వచ్చాయి శరీరానికి? శరీరానికి బలహీనత అంట. ఎలాంటి బలహీనత ఉంది? శరీరం బలహీనం అన్నాడు. ఎలాంటి బలహీనత ఉన్నది శరీరానికి? ఇప్పుడు మనం ఆలోచించాలి. అది బాగా గమనించి ఆలోచిస్తే
మీ ఆత్మ ఎనీ టైం మీ దేవుని యొక్క ఉద్దేశముల గురించి, దేవుని కోసం బ్రతకటం గురించి మీ ఆత్మ రెడీ అయిపోయింది, కానీ శరీరం అనేది సహకరించటంలా. మీకు వాక్యం వినాలంటే శరీరం సహకరించటంలా. కూర్చొని నమ్మంటే ఒక తెలియనటువంటి ఒక మంపు అంటే తెలుసు కదక్క, మన భాషలో చెప్పాలంటే మంపు. ఒక రకమైనటువంటి మత్తులోకి వెళ్ళిపోతుంది శరీరం. ఒక రకమైనటువంటి బద్ధకానికి అలవాటు పడినటువంటి శరీరం, ఒక రకమైనటువంటి అంటే స్వేచ్ఛకు ఫ్రీగా ఉండటానికి ఇష్టపడిన శరీరం. ఈ శరీరము కష్టపడటానికి ఇష్టపడిన శరీరం కాదు. దేనిలో? ఆమేన్. మీరు మళ్ళీ పనులలో మా అంత పని చేసే ఊరులేరు అనొద్దు. మీ అంత పని నేను మీ ఊరిని చేయలేము. మీరు చాలా పనులు చేసేవాళ్ళు. కానీ బలహీనము దేనిలోనంటే దేవుని విషయంలో బలహీనం శరీరం. దేవుని విషయంలో ఏంటంట? బలహీనం. ఇప్పుడు మీరు ఏదో ఒక పని చేస్తుంటారు అనుకోండి, మీకు బలహీనత ఉంటుందక్క. కళ్ళు తిరుగుతున్నా కూడా మాత్ర వేసుకొని పని చేస్తారు. కొంచెం మంపుకున్నా కూడా కొబ్బరి బొండ దాగి పనిచేస్తారు. కొంచెం మంపు ఉన్నా కూడా కొబ్బరి బొండను మజ్జిగ దాగి కొద్దిగా ఉప్పు ఎక్కువ వేసుకుంటారు, లేకపోతే కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకొని తాగేస్తారు. ఎందుకంటే కళ్ళు ఎందుకు తిరుగుతున్నాయని. కానీ ప్రార్థనలోకి వచ్చిన తర్వాత మాత్రం మీ శరీరం మీ మాట ఇందక్క. కావాలంటే మీ శరీరాన్ని మీ మాట వినిపించండి చూద్దాం. ప్రార్థనలో కూర్చుంటారు కదా, ఇప్పుడు కూర్చున్నారు కదా ప్రార్థనలో, మీ శరీరం మీ మాట ఎందు కుదార్థంగా ఒక దిక్కు ఉంటుంది. అది ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదు చెప్పండి. కూర్చో, కొద్దిగా తర్వాత చేద్దాం. కూర్చోప. ఎందుకు ఉండదు? కూర్చోమన్నా కదా, తర్వాత చేస్తాను. కూర్చోపం. ఆడ కూర్చో, 10 నిమిషాలు నేను చేస్తానని చెప్పి 10 నిమిషాలు చూడండి. ఎందుకు ఉండదు? వెనక కూర్చోమని ఆగండి అమ్మ, అక్కడ కూర్చొని వెనక కూర్చొని. ఎందుకు ఉండదు చెప్పండి అమ్మ. ఇక్కడ వినాలి అమ్మా, ఇక్కడేనండి. వాళ్ళతో మీకు పని కాదు. ఆత్మ సిద్ధమే, శరీరము సపోర్ట్ చేయట్లా. శరీరము ఎందుకు సపోర్ట్ చేయట్లా? శరీరం చెప్పండి, ఎందుకు సపోర్ట్ చేయట్లా? శరీరము ఆత్మ శరీరానికి వ్యతిరేకం. మనందరికీ తెలుసు కదక్క, మనందరికీ తెలియకుండా ఏం లేదు. కానీ శరీరాన్ని నువ్వు కంట్రోల్ చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే శరీరానికి ప్రార్థన చేయాలని తపన లేనేలేదు. శరీరానికి ప్రార్థనలో కూర్చోవాలని తపన లేనేలేదు. శరీరానికి ప్రార్థన చేసుకుంటే నా శరీరము అయిన నేను, నా లోపల ఉన్నటువంటి నన్ను నరకానికి పంపించుకోకుండా నా శరీరాన్ని కంట్రోల్ చేయాలన్న తపన నీ శరీరంలో లేదు. కాబట్టే పేతురుతో యేసుప్రభు వారు మాట్లాడుతున్నాడు, నీ ఆత్మ రెడీగా ఉంది కానీ నీ శరీరం రెడీగా లేదు. రెడీగా లేకపోతే ఏమవుతారు చెప్పండి? ఇప్పుడు ఎన్ని కనపడుతున్నాయని మీకు? 2 కనపడుతున్నాయి. మీ అందరికీ అరక తెలుసుగా. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి కాబట్టి అరక బాగా తెలిసిన వాళ్ళే. నెక్స్ట్ జనరేషన్కి తెలియదు అరక. ఆ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు పెద్దలు అయితే వాళ్ళకి తెలియకపోవచ్చు. అరక తెలుసు కదా. అరక 2 ఎద్దులను కడతారు అరక్కి. ఒంటెద్దు అరక ఉండదు. ఇది ఎవరికి ఉండదో లేదు నాకు తెలియదు, కానీ ఒంటెద్దు బండి ఉంటుంది కానీ అరక ఉండదు అనుకుంటా. 2 ఎద్దులు కడతారు అరకు. 2 ఎద్దులు కట్టినప్పుడు 2 కరెక్ట్గా ఉంటేనే అరక కరెక్ట్గా పోతుంది అక్క. బాగానండి అమ్మ. అక్క మీరు కళ్ళు తెరిచి ఇటు చూడండి, ఇట్ట చూడొద్దు, కళ్ళు తెరిచి. 2 కరెక్ట్గా ఉంటేనే అరక ఏమవుతుంది? కరెక్ట్గా పోతుంది. చేస్తున్న వ్యవసాయదారుడు కూడా కరెక్ట్గా చేస్తారు. అదే బాగానండి. అదే ఒక ఎద్దు బలహీనంగా ఉండి ఒక ఎద్దు బాగా హుషారుగా ఉంది అనుకోండి, అరక ఎలా ఉంటుంది? తాళ్ళెరక సాళ్ళు తప్పిపోతుంటాయి, చెట్లు లేచిపోతుంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది మొండికేసుకొని పండుకుంది అనుకో, ఈ నిలబడ్డ దాన్ని ఎంత కొట్టినా లాగి 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 అది కూడా ఏమవుద్ది? ఇప్పుడు నీ శరీరం అనేది బలహీనపడితే నీ ఆత్మ కూడా 4 రోజులకు బలహీనపడిపోతుంది. 2 సమానంగా ఉంటేనే ప్రయాణం సాగిపోతుంది. నీ శరీరం ఏమైంది? బలహీనపడిపోయింది. ఆత్మ సిద్ధమే. కాబట్టి ఇప్పుడు ఆత్మ చేత శరీరాన్ని బలపరుచుకోవటానికి ఆత్మను ప్రేరేపిస్తున్నాము, కానీ శరీరానికి సపోర్ట్ ఊరు లేరు. ఇక్కడ ఈ ఎద్దు పడుకుంది, ఈ ఎద్దు ఏం చేస్తుంది? నిలబడింది. ఈ ఎద్దు పడుకుంది, ఈ ఎద్దు నిలబడింది. బ్యాలెన్స్ ఎలాగుంటుంది?
ఇలాగుంటుంది. బ్యాలెన్స్ ఎలాగుంటుంది? వారగంటకు ఉంటుంది. ఇటు చూడు, వాక్యం విను, ప్రార్థన చేస్తాను, తర్వాత నువ్వు చేసుకుంటే మంచిదే. ఆ కూకని నీకు ఉపయోగం కాదు, వదిలే. వాక్యం విను, ఒక 20 నిమిషాలు నేను కొంపలే మునిగిపోవు, విన్న తర్వాత ప్రార్థన చేసుకో, బాగుంటుంది. ఇంకా చూడండి, ఈ శరీరం ఏమవుతుందంటే బలహీనపడిపోయింది, ఆత్మ బలంగా ఉంది. బలహీనము బలము రెండు అన్బ్యాలెన్స్, కరెక్ట్గా లేదు. కరెక్ట్గా లేకపోతే ఏ పని. ఇప్పుడు ప్రతి ఒక్కరి జీవితాలు ఎలా ఉన్నాయంటే ఆత్మ సిద్ధమే కానీ శరీరం కరెక్ట్గా లేదు. నువ్వు ఇంటికాడ పొద్దున్నే 5 గంటలకు లేస్తారేమో కొంతమంది, 3 గంటలకు లేసేవాళ్ళు ఉంటారు, 4 గంటలకు లేసేవాళ్ళు ఉంటారు. నువ్వు లేచిన వెంటనే నీ హృదయంలో ఒక తపన, నీ మనసులో ఒక ఆవేదన, ఈరోజు ఆదివారము పెందలకాడి ప్రార్థనకి వెళ్ళి దేవుని వాక్యాన్ని నేను విని దేవునితో బలపడాలని నీ మనసంతా నిన్ను ప్రేరేపిస్తుంటుంది. ఆ ప్రేరేపణలు ఆ యొక్క, ఒక రకంగా చెప్పాలంటే ఆ వ్యసనం అంటారు కదా, ఈ వ్యసనం చేత శరీరాన్ని ఇరగ్గొట్టి మరీ పని చేపిస్తారు. మీరే మూలనున్న చీపిరిని కటక్కని పట్టుకుంటారు, పోయి. అర్థమవుతుందా? వద్దన్నా కూడా టక్కన పట్టుకుంటారు. ఆ చీపిరిని పట్టుకున్న తర్వాత ఏం చేస్తారు తెలుసా? 10 నిమిషాలు చూడండి, ఆత్మ సిద్ధమే, శరీరము బలహీనత. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇబ్బంది అయినా కూడా మూలనున్న చీపిరి తీసుకొని కసువు కొడతారు, ఇబ్బంది అయినా కూడా అంట్లు దొమ్ముతారు, ఇబ్బంది అయినా కూడా బట్టలు ఉతుకుతుంటారు. తొందరగా అన్నం ఎంత తొందర చేస్తారంటే మీకు కూడా తెలియదు. త్వరగా అన్నం చేస్తారు, కూర చేస్తారు, అన్నీ చేపిస్తారు. అంతా చేసి 9:30, 10, 10:15 కల్లా రెడీ అయిపోతారు. ఇప్పుడు బైబిల్ తీసుకొని ప్రార్థనకు వస్తుంటే నీ లోపల ఉన్న ఆత్మ, అమ్మ నువ్వు సాధించావు, ఈరోజు సాధించావని వీడికి తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత అదేమంటుందంటే, ఇప్పుడు దాకా నేను నీ మాట విన్నా కదా, ఇప్పుడు నువ్వు నా మాటను అన్నది. ఇప్పుడు దాకా ఉదయం 5 గంటల నుంచి 10 దాకా నీ మాట విన్నాను కదా, కసువు కొట్టమంటే కొట్టాను, అంట్లు దోమంటే తోలిమాను, అన్నం వండమంటే వండాను, పచ్చన్నూరమంటే నూరాను, నేను స్నానం చేయమంటే చేశాను, ఎంత బాగలేకపోయినా ఓపిక తెచ్చుకొని మరీ చేశాను. ఇప్పుడు నేనేమంటున్నాను, నా మాట నువ్వు విను. ఇక్కడ జరుగుతున్న పోరాటంలో మీకు అర్థం కానిది ఏంటి తెలుసా? మీరందరూ ఇక్కడ కూర్చున్నారు అనుకుంటున్నారు, కానీ 100కు 95 మంది యుద్ధం చేస్తున్నారు మీతో మీరు. ఆమేన్. నిజమక్క, మీరని కదా, నేనైనా ఇక్కడ కూర్చున్న తర్వాత నేను ఈ యొక్క బైబిల్ తీసుకొని వచ్చి ఆడ కూర్చున్న తర్వాత బయట ఉన్నటువంటి కొన్ని సంబంధమైనటువంటి ఆలోచనలు నా మైండ్కు రాకుండా కంట్రోల్ చేసుకుంటూ వాక్యం చదువుకోవటానికి యుద్ధం. ఇక్కడ కూర్చున్న తర్వాత యుద్ధం ఇది. వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళకెళ్ళి చూడకూడదు, వీళ్ళకెళ్ళి చూడకూడదు, వీళ్ళతో డిస్టర్బ్ కాకూడదు, దేవునితోనే ఉండాలని ఒక యుద్ధం. ఈ యుద్ధం జరుగుతున్న సమయంలో ఎలా ఉంటుందంటే మీకు అందరికీ అర్థం కావటానికి చెప్తా చూడండి. 2 ఎద్దులు ఉన్నాయి కదా, మేతేసేటప్పుడు బాగానే తింటాయి, నిద్ర వచ్చినప్పుడు బాగానే పడుకుంటాయి, నీళ్లు తాగేటప్పుడు బాగానే తాగుతాయి. ఈ 2 ఏమంటాయి తెలుసా? నీకు నేను, నాకు నువ్వు, ఎవరికి ఎవరు, మనిద్దరము ఒకటే అంటాయి. కానీ పొలంలో పోయిన తర్వాత ఒకదానికి ఒకటి సపోర్ట్ చేయతాడు. పొలం లోపలికి వెళ్ళిన తర్వాత మెడ మీద కాడి పెట్టి ఆ యొక్క నాగలి కిందికి, గొర్రె గుంటకు కిందికి దించి వెనక ముళ్ళుగార తీసుకొని లేదా చెరకాలు తీసుకొని కొడుతుంటే ఇదేమంటుందంటే, నేను కదలనంటే కదలనంటది. కాలు ఎట్ట అంటుంటుంది, తోకెట్ట అంటుంటుంది, తల ఎట్ట అంటుంటుంది, కదలనంటే కదలనంటుంటుంది. అసలు ఎన్ని మనకు ఆలోచిస్తే నాకు అనిపిస్తుంటుంది మనము కూడా చేస్తున్నది ఇదే. తలెట్ట అంటుంటాము, చేతులు ఎట్ట అనుకుంటుంటాము, కాళ్ళు నొక్కుంటుంటాము. ఎందుకని? లోపల ఉన్నది తపన, ఇను వాక్యము బాగా ఇందాము, మంచిగా ప్రయాసపడదాము, జీవితాన్ని మార్చుకుందామని లోపల ఒక తపన. కానీ పైకి మాత్రము ఎందుకు అర్థం కాదు, ఇటు కళ్ళు నలుపుకుంటుంటాము, ఇట్ట అంటుంటాము, ఇలా అంటుంటాము. నీ శరీరం నీకు సపోర్ట్ చేయట్లా. అందుకే నువ్వు ఎంత ప్రయాసపడ్డా నీ ఆత్మను రెడీ చేసుకోలేకపోతున్నావు. ఆత్మ సిద్ధమే, శరీరమే బలహీనం. 2 కరెక్ట్గా ఉంటేనే బ్యాలెన్స్ బాగుండేది. ఏది తగ్గినా
ముందుకు సాగదు. క్రైస్తవ జీవితము కూడా ఆత్మకు శరీరము, శరీరానికి ఆత్మ ఒకదానికొకటి సపోర్ట్ చేసుకొని ముందుకు పోతేనే క్రైస్తవ జీవితము కూడా ముందుకు కొనసాగుతుంది. ఏది తగ్గినా బలహీనతలు వచ్చేస్తాయి, ఏది తగ్గకూడదు. మనం ఏమనుకుంటామంటే ఎట్టో కట్ట వచ్చేసి కూర్చొని ఎందామని అనుకుంటాం, కానీ ఎలాగలాగా కూర్చొని ఇంటి తరగతిది వినటానికి నిన్ను రెడీ చేసుకున్న నువ్వు, నీ ఆత్మను రెడీ చేసుకున్న నువ్వు శరీరాన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అందుకోసం ఏం చేస్తారు చెప్పండి? అందుకోసం అంటే మనం ఇక్కడ కాదు, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు అరక్కకు అలవాటు చేయటానికి ఆ యొక్క ఎద్దుని ఏం చేస్తారు? ముందు ప్రాక్టీస్ చేపిస్తారు తెలుసా? ఒక చిన్న బండ కట్టి దానికి రాయి కట్టేసి అరకు తోలటానికి రెడీ చేస్తూ ఉంటారు. అర్థమైందా? అలా రెడీ చేసిన తర్వాత పొలంలోనికి వెళితే అది సిద్ధపడుద్ది. అలాగే మనము కూడా ఇంటికాడ కనీసం ఒక గంటైనా ధ్యానించటానికి సిద్ధపడాలి. మనం వాక్యం మనసులో తెచ్చుకోవటానికి. మనం అంటాం ఏం పని ఉంది అంటే ఊరకనే కూర్చుంటే నిద్ర వస్తుంది అంటే ఇక్కడ నీకు ఊరక కూర్చుంటుంది కాబట్టి నిద్ర వస్తుంది. కానీ క్రైస్తవుడు ఎవరు కూడా మందిరంలోనికి వచ్చి ఊరక కూర్చోకూడదు. మరి ఏం చేయాలి? ప్రార్థన చేశారు, పాటలు పాడారు, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇది పని. వినటము కూడా వీటన్నిటికి మించిన పని ఇది. మీకు తెలుసో తెలియదు, వీటన్నిటికి మించిన పని ఇది. మీరు బాగా గమనించి ఆలోచించండి. తొందరగా నడవటం ఈజీ, పరిగెత్తడం కష్టం, మళ్ళా నడవటం ఈజీ, నిదానంగా పోవటం కూడా కష్టం. నిదానంగా పోయి చూడండి కావాలంటే మీరు, ఇసుగు పుట్టుద్ది మీ మీద మీకే. అడుగులడుగు ఎత్తండి, ఏంద్రే త్వరకనే పంటారు. అలాగనే వాక్యమును కూడా అర్థం చేసుకోవాలంటే ఇసుగు పడుతుంది మీకు. ఇక్కడ మా వాక్యాన్ని ధ్యానించాలంటే ఇసుగు పడుతుంది. అందుకని ఇసుగు పుట్టి ఏం చేస్తున్నారంటే కళ్ళు మూసేస్తున్నారు. ఆత్మసిద్ధమే నిర్లక్ష్యం, ప్రార్థన చేయటానికి నిర్లక్ష్యం. మోకాళ్ళ మీద కూర్చొని మేము ప్రార్థన చేస్తున్నాము అనేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆలోచించండి మీలో మీరే. మోకాళ్ళ మీద కూర్చొని నేను ప్రార్థన చేస్తున్నాను అనేటువంటి వాళ్ళం ఉన్నామా? కష్టం. 10 నిమిషాలు మోకాళ్ళు వేస్తే మీకు 12 గంటలు వేసినట్టు ఫీల్ అయిపోతారు మీరు ఇంట్లో. ఇక్కడ ప్రార్థన చేసేటప్పుడు ఏదైతే ఎక్కువ మంది అయ్యారు, కానీ 10 నిమిషాలు మోకాళ్ళ మీద కూర్చున్నప్పుడు 10 గంటలు పట్టినట్టుగా ఫీల్ అయిపోయి అమ్మ ఈరోజు ఎక్కువ దొడి ప్రార్థన చేసుకుంటానని ఫీల్ అయిపోతారు. ఏ రోజన్నా ఈరోజు ఎక్కువ దొడి పని చేశానని ఆలోచించినవా? అంటే ప్రార్థనలో ఏమొచ్చేసింది? నిర్లక్ష్యం వచ్చేసింది మనుషులకి. ఏం చేద్దాంలే, నిన్న చేసుకున్నాను కదా, పొద్దున్న చేసుకున్నాను కదా, మధ్యాహ్నం చేసుకున్నాను కదా, ఒక పూట ఏం కొంపలు మునిగిపోవాలి అనేటువంటి నిర్లక్ష్యం వచ్చేసింది. రెండోది, ప్రార్థన చేస్తుంటే అలుపు వచ్చేస్తుంది. పని చేస్తుంటే రావాలి అలుపు, ప్రార్థన చేస్తే కదా రావాల్సింది. ప్రార్థన చేస్తుంటే మనుషులకి ఏమవుతుందంట? అలసట. ఎలాగంటావు అది? ఎప్పుడైనా ఆలోచించారా? అందుకని మొట్టమొదటిది ప్రార్థనను నిర్లక్ష్యం చేయటమే ఆసక్తి తగ్గటానికి మొదటి కారణము. మొట్టమొదటిది నీవు ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులను బట్టి చూసినప్పుడు ప్రార్థన చేయటానికి ఏం చేస్తున్నాం? నిర్లక్ష్యం చేస్తున్నాం. రాత్రి యోనా కూడా, రాత్రి మనం చెప్పుకున్నప్పుడు అందరూ ప్రార్థన చేస్తుంటే యోనా ఏం చేశాడు? నిర్లక్ష్యం చేశాడు. నిద్రపోయాడని అందరి తర్వాత సంగతి అది, నిద్రపోయాడో లేదో రాత్రి మీకు చెప్పాను, వదిలేయండి. నిర్లక్ష్యం చేశాడు. నిర్లక్ష్యం చేసినటువంటి యోనా ఎక్కడికి పోయాడు? ఎలా పోయాడు చెప్పాలి ఇప్పుడు మీరు. నిర్లక్ష్యం చేసిన యోనా చేప కడుపులోకి ఎలా పోయాడు? దేవుడే పంపించాడు, ఆయనే పోయాడు అని కాదు. ఎలా పోయాడంటే 100 మందిలో ఉండవలసిన యోనా ఒక్కడిగా అయిపోయాడు ఈ టైంలో. ఈరోజు నువ్వు జీవితంలో ప్రార్థన తగ్గితే నువ్వు ఇంటి మొత్తంలో ఉన్నా నువ్వు మాత్రం నేను ఒక్కడినే అనుకుంటున్నావు. నీ ఇంట్లో 1,00,000 మంది మధ్యలో ఉన్నా
నీకు ఒంటరితనం ఒక ఫీలింగ్ వచ్చేస్తుంది, నాకు ఎవరూ లేరు అనే బాధ. ఈ సమస్యల్లో నుంచి నన్ను బయటికి ఎవరు తీసుకొస్తారు, ఈ కష్టాల్లో నుంచి నేను ఎలా బయటికి రాగలనని నీ మీద నీకే నిర్లక్ష్యం వచ్చేస్తుంది, నీ మీద నీకే చచ్చిపోవాలన్నటువంటి మనసు వచ్చేస్తుంది. ఏ ఒక్కడైనా చచ్చిపోవాలన్న మనసు నీకు వచ్చిందంటే నీ జీవితంలో నువ్వు చేతగాని పడి ఉన్న అర్థం. ఆ మనసు అస్సలు రాకూడదు. మనకేమన్నా మించిపోతాయా? మనకు మించిపోద్దేమన్నా? ఆ ఎద్దు నిజముగా నేను లేచి నిలబడి అరకను దున్నగలనని శక్తితో లేచి పరుగులు పోతే దానికి ఏమన్నా ఎక్కువ అవుతుంది అరక? కానీ ఏమైంది అది? నాకెందుకు, నాకేం పని అసలు? అది పడుకునేది కాకుండా పక్కన ఉన్నదానికి కూడా పడుకోమని చెప్తుంది. అంతే కదా అక్క? అదొక్కటి పడుకోవటం కాదు, పక్కన ఉన్నదాన్ని కూడా ఇదేమంటుందంటే అది మొయ్యలేదు, నాకేం పని, అది కూడా ఒక 2 దెబ్బలు కొడుచుకున్న తర్వాత బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఈ ఎద్దు పడుకోవటం వల్ల దెబ్బలు ఎవరికి? నిలబడ్డ ఎద్దుకు. ఇప్పుడు నీ యొక్క శరీరము బాగానండి, నీ శరీరం బలహీనపడటం వల్ల ఆత్మకు దెబ్బలు తగులుతున్నాయి. అది అర్థం కాంది, లోపల కలిగినటువంటిది. కాబట్టి ఇందాక మనం చదువుకున్నట్టుగా మనం పాడుకున్నటువంటి పాటలో ఏమంటున్నారు తెలుసా? గుండె పగిలి, అంటే పగిలింది ఏంటిది? తలకాయ పగల్లా, చేతులు కాళ్ళు పగల్లా, గుండె అది బయటికి కానరాదు, మనసు కరిగిపోయింది. చాలామంది అంటారు ఏంది ఇలా ఉన్నామంటే, నా మనస్సంతా తెలియని వేదనతో ఉన్నది, నా మనస్సంతా తెలియని బాధలలో కుంగుకుపోయి ఉన్నాను. ఎవరితో చెప్పుకుంటే ఎవరైనా తీరుస్తారా? గుండె పగిలి ఏడుస్తున్నాడంట. కారణం, నీ యొక్క మనస్సుకు నెమ్మది కరువైపోయింది. ఎందుకు మనస్సుకు నెమ్మది కరువైపోయిందంటే, నీ మనస్సులో ఒక నిర్దిష్ట, ఒక నిర్ణయం, ఒక తపన కలిగి నువ్వు జీవించడం మర్చిపోయావు ఈరోజు. అదే ఇప్పుడు దాకా మీకు కూడా చెప్పేదక్క, సపోర్ట్ లేదు మీకు. ఏ సపోర్ట్ లేదు? శరీరం సపోర్ట్ లేదు. అందుకని ఏమన్నారు తెలుసా? పౌలు గారు ఏమన్నారు తెలుసా ఒక మాట? ఇతరులకు బోధించిన తర్వాత నేను భ్రష్టుడినైపోవుదునేమో అని నా శరీరాన్ని నేనేం చేశానన్నాడు? నా శరీరాన్ని నేను కొట్టుకున్నాను, పక్కన శరీరాన్ని నేను అనలే. నా శరీరం నాకు ఆటంకం అయిపోయింది అన్నాడు. నా శరీరం నాకు డిస్టర్బ్ చేసింది, నా శరీరం నన్ను వాక్యం వినకుండా చేసింది, అందుకే నా శరీరాన్ని కష్టపెట్టానన్నాడు. అమ్మలేసి కష్టపెట్టానన్నాడు. అందుకే మీకు చెప్తాను చాలాసార్లు, ఎవరికైనా నిద్రొత్తే లేసి నిలబడినండి అని చెప్తాను. కష్టపెట్టండి, శరీరానికి కొంచెము భారం పెట్టండి, అప్పుడు అది ఇబ్బంది పడదు. ఎందుకంటే మేము చదువుకునే వయసులో చిన్నప్పుడు మేము చదువుకున్నాను కదా, హాస్టల్లో వార్డెన్ వస్తుంటాడు, అప్పుడప్పుడు చుట్టూ తిరుగుతుంటాడు. ఇప్పుడు పుస్తకం ఇట్లా ముందేసుకొని ఇట్లా చదువుతూ ఉంటాం. ఆయన చూసి ఏమంటాడు తెలుసా? లేచి నిలబడమంటాడు. నిలబెట్టేవాడు. ఎంతదో నిలబెట్టేవాడు తెలుసు? ఎంతో నిలబెడతాడు? నిద్రపోయేదాకా అనుకుంటున్నారా? బడి అయిపోయేదాకా నిలబెట్టావు, స్టడీ అయిపోయేదాకా. నాకు చిన్నప్పుడు మంపు ఎక్కువ, నిలబడి నిద్రపోయి కింద పడ్డా. నిలబడి కూడా పుస్తకం ముందు పెట్టుకొని నిద్రపోయి ముందుకు పడ్డాక పెదం కొరిగిపోయి రక్తం వచ్చేసింది. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చదవాలన్న ఆశ ఉంటే నిద్ర రాదు. ఏమి చదువుదాంలే అనే ఆశ ఉన్నవాడికి నిద్ర ఎప్పటికైనా నిర్లక్ష్యం. ఎందుకు నిర్లక్ష్యం అంటే చెప్పండి? చదివేవాడికి ఎందుకు నిర్లక్ష్యం అంటే ఒక మాట చెప్తున్నా. నిర్లక్ష్యం గురించి మాట్లాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. చదువుకుంటున్నాను, మీకు చదివి అంటే అర్థం కాలేదనుకో. నిర్లక్ష్యం దేనికి ఉంటుందంటే, చదువుకునేవానికి కొన్ని టార్గెట్లు ఉంటాయి, కొన్ని గోల్స్, కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఏమిటంటే పరీక్షల్లో పాసు కావాలి. ఏంటంట? పరీక్షల్లో పాసు కావాలి. ఎన్ని మార్కులు అనేది పక్కన పెట్టు, పాస్ అవ్వాలి. ఇప్పుడు బడికి వెళ్ళిపోతున్నాము, ప్రారంభము ఇప్పుడు ఏ నెల ఇది? జూన్, జూలై, ఆగస్టు నెల ఉందనుకోండి. ఆగస్టు నెలలో 3 గంటలు లేదు చదవమంటారు అని చదువుతారక్క. ఎందుకని? మార్చి నెలలో ఎగ్జామ్స్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, అంటే 6 నెలలు ఉన్నాయి. ఈ 6 నెలల్లో ఎప్పుడైనా ఆమేన్ ఏంటంటే ఆ నిర్లక్ష్యము, ఈ 6 నెలల్లో ఎప్పుడైనా చదవచ్చులే.
ఆ నిర్లక్ష్యం ఉన్నాడు 6 నెలలు నిర్లక్ష్యం చేశాడు. చివరికి వచ్చాక ఎగ్జామ్ రోజు ఏం చేశారు తెలుసా? ఏం చేశారక్క? చివరికి వచ్చింది ఎగ్జామ్ రేపే. ఏం చేశాడు చెప్పండి, మీకు తెలిస్తే ఏం చేస్తారు? ఆ టెన్షన్తో రాత్రి అంతా మేలుకొని చదివాడమ్మా. రాత్రి అంతా ఆ మధ్యాహ్నం 2:30కు పరీక్ష అయిపోతే 2:30కు పరీక్ష అయిపోయి 2:30కు వస్తే 3 గంటలు కూర్చొని ఉదయం 5 గంటల దాకా చదువుతూనే ఉన్నాడు. ఉదయము 5 గంటల దాకా మామూలు చదువుంటారంట. చదివాడు. ఎగ్జామ్ హాల్లో పోయి నిద్రపోయాడు. ఉపయోగం ఏముంది? క్రైస్తవులకు కూడా ఉన్న ఒక నిర్లక్ష్యం ఏంటంటే, యేసు ప్రభు వచ్చినప్పుడు చేయొచ్చులే ప్రార్థన, ఇంకా రాలేదుగా. అర్థమవుతుందా? ఇంకా రాలేదుగా. వచ్చినప్పుడు ఆయన ఎప్పుడు వస్తాడు నీకు తెలుసా? పరీక్షలు తెలిస్తేనే కరెక్ట్గా లేవు, వచ్చినప్పుడు చేయొచ్చులే, ఆయన వచ్చినప్పుడు చేయొచ్చులే అని ఈ రోజుకి ప్రార్థన చేయటం మర్చిపోయారక్క మీరు. నేను చేస్తున్నానయ్యా అంటే మీరు ఒట్టి మాటలే. ఏడ కనపడుతుంది మీరు చేసే ప్రార్థన? ఎక్కడ? మందిరంలో మీరు వాక్యం వినేటప్పుడు కనపడుతుంది మీరు చేసిన ప్రార్థన. ఇంటికాడ మీరు చేసేది నాకు అవసరం లేదు. మందిరంలో మీరు వాక్యం ఎంత ఆశతో ఉంటారో అది మీ ప్రార్థన. అలాగైతే నేను ప్రార్థన చేయలేదంటే చెయ్యరా? మరి నేను రోజు మాకు రూమ్లోకి వెళ్ళి తలుపేసుకొని గంటతోడి కూర్చుని మోకాళ్ళ మీద ఏడుతున్నానంటే అదేమో నాకు తెలియదు, అవసరం లేదు. అది అవసరం లేదు. అవసరమేంది? ఇక్కడ ఉండటమే అవసరం, అక్కడ ఉండటం అవసరం లేదు. నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేసుకోమని చేసుకో, అవసరం లేదు. ఎందుకంటే అక్కడ నువ్వు ఒక్కడివే, నిన్ను ఎవరు మాట్లాడిచ్చోళ్ళు లేడు, నిన్ను ఎవరు అడిగేవాళ్ళు లేడు. అక్కడ నువ్వు నిద్రపోవాలన్నా నిద్ర రాదు. ఎందుకు తెలుసా? అప్పుడు ఆశ. పెద్దవాళ్ళు అన్నట్టుగా అన్నం ఉన్నప్పుడే తినాలి, ఆకలి అయినప్పుడు ఏడ నుంచి వద్దక్క? మీరు ఇంటికాడ ఒక్కళ్ళ కూర్చున్నప్పుడు మీకు అనిపిస్తుంది ఈరోజు వాక్యం ఉంటే బాగుండే, వాక్యం ఉంటే బాగుండే, నాకు చదువు రాదబ్బా, ఏం చదవాలి, చదువుకున్న వాళ్ళు చదువుతారని బైబుల్ తీసుకొని పోయి ఏడుతుంటారాడా. ఈడ వాక్యం చదువుతున్నప్పుడు మాత్రం నిద్రపోతుంటారు. ఇప్పుడు చెప్పండి, మీరు నిజంగా చెప్తాను, ఇంటి దగ్గర మీ మనస్సు గురించి నాకు కొద్దిగా గొప్ప తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఇంటికాడ మీరు ప్రార్థన చేసుకుంటారు, ఒక ప్రాంతానికి వెళ్తారు, అది రూమ్ అయినా కానీ పక్కనైనా కానీ ఎక్కడికైనా వెళ్తారు, బైబిల్ తీసుకుపోతారు. ఈ బైబిల్ తీసి పేపర్లు ఎట్ట తిరిగేసినప్పుడు మీకు ఎంత బాధ ఉంటుందంటే, చదివితే బాగుండే, కొద్దిగానే చదువుకుంటే బాగుండు అనిపిస్తుంది. అప్పుడేమనిపిస్తుంది? ఈ బైబిల్ తిరిగేసి దాని మీద చేసి, ప్రభువా ఏందయ్యా నాకు చదువు రాలేదు, ప్రభువా నేనేం చేయాలో అర్థం కాలేదు, వచ్చి 2 మాటలు ఎట్టకట్టని ఏడుతారు, బాధపడుతుంటారు. మరి ఈడికి వచ్చిన తర్వాత వాక్యం వినాలన్న ఆశ లేకుండా పోయింది. ఎందుకని చెప్పండి? అదే చెప్పేది, ఆకలి అయినప్పుడే అన్నము తినాలి. ఎందుకంట? తిన్న తర్వాత దాన్ని ఏం చేయాలి? ఇంటికి పోయిన తర్వాత నెమరు వేసుకోవాలి. ఆడికి పోయి నువ్వు నెమరేయాలంటే ఏం గుర్తుంటుంది నీకు? ఎప్పుడున్నా కూడా ఏం చేస్తుంది? 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది పంచావు ప్రభా, చచ్చిపోయిన వాళ్ళని లేపా. ఇంక తప్పితే ఏమి లేవు వీళ్ళ కాడ. కొత్త వాక్యం ఏమన్నా తెలిసే వీళ్ళకు? ఇంటే కదా నీకు కొత్త వాక్యం తెలిసేది, నువ్వు వినవు కదా, నువ్వు వింటే తెలుస్తుంది నీకు. అందుకని ఏమంటున్నారు తెలుసా? క్రొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు ఏమవుద్ది? ఆమేన్. క్రొత్త నీరు వచ్చినప్పుడు పాత నీరు ఏమవుద్ది? క్రొత్తగా మారిపోతుంటాయి ఆ నీళ్ళు కూడా. దాంట్లో ఉన్న పాతదంతా పోయి కొత్తగా మారిపోతుంటుంది. నీలోనికి క్రొత్త వాక్యం వచ్చిందంటే కొన్ని వాక్యాలు బయటికి వెళ్ళి వాటిల్లో మాధుర్యం బయటకు వచ్చేస్తుంది, నీకు టేస్ట్ వచ్చేస్తుంది. కాబట్టి ఆసక్తి తగ్గటానికి, వెనక్కి వెళ్ళిపోవటానికి, తన వాంతికి తిరగటానికి కారణం ఏంటంటే మొట్టమొదటిది ప్రార్థన లేకపోవటం. ఇక 2వ పాయింట్ గుర్తుపెట్టుకోండి. 2వ పాయింట్ మార్కు సువార్త 4వ అధ్యాయం 19వ వచనం అనుకుంటాను, చూద్దాం ఒక్కసారి. ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధన మోసమును, మరి ఇతరమైన అపేక్షలను
లోపల చెక్చి వాక్యమును అణుచుటు వేయుట వలన అది నిష్ఫలమగును. రెండోది ఏంటిది? లోక ఆశలు. కుక్క వాంతికి తిరగటానికి కారణం ఏంటంటే లోక ఆశలు. మొదటిది ప్రార్థన లేకపోవటం, రెండోది లోక ఆశలు. ఆశలు ఉన్నోడి ఆడ బాగుపడినట్టు చరిత్రలో లేదక్క. దురాశ దుఃఖమునకు చేటు. బైబిల్ గ్రంథంలో అది రాయబడలే. ఏం రాయబడింది? దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణం వచ్చేసింది. అది వాక్య భాగం. దురాశ గర్భమును ధరించింది, పాపం ఏమైంది? కనేసింది. గర్భం ఎన్ని రోజులు ఉంటుందమ్మా? 10 నెలలు ఉంటుంది అంతే. 9 నెలలు అనేది మీరు అనుకోవద్దు, కానీ 10 నెలలు అంతే కదక్క. 10 నెలల తర్వాత వంచమన్నా వంచరు, కోసైనా బయటికి తీస్తారు అంతే. నిజమది. కాబట్టి నీ లోపల లోక ఆశలు కొద్ది రోజుల వరకు నువ్వు కంట్రోల్ చేసుకోగలవు. తర్వాత ఎంతమంది ఆపినా ఆగవు. ఎంతమంది ఏమనుకున్నా పోయి తప్పు చేసి వస్తావు. రోజు చూస్తుంటావు ఆ యొక్క మూలన ఉన్నటువంటి డబ్బుల్ని చూస్తుంటావు. దొంగతనం చేయాలని లోపల కోరిక ఉంటుంది, రోజు కోరిక ఉంటుంది. ఎన్ని రోజులు కంట్రోల్ ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది కంట్రోల్ చెప్పండి? 1 రోజు ఉంటుంది, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, వారం ఉంటుంది, 10 వారాలు ఉంటుంది, నెల ఉంటుంది, 10 నెలలు ఉంటుంది. ఏదో ఒక రోజు లోపల ఉన్న కోరిక, ఆమేన్, లోపల ఉన్న కోరిక బయటపడిపోద్ది. బయటపడిన దాన్ని ఏం చేస్తావు? చేసేస్తావు. నిన్నటిదాకా ఇంత మంచోళ్ళు అనుకున్నాను, నేను తిట్టాటోడువా. నీ లోపల ఉన్నదంతా అట్టాడిదే. ఏంటంట? అవి లోపలికి చొచ్చి దేవుని వాక్యాన్ని అణిచివేస్తాయి. అది తప్పు అని నీకు చూపించకుండా ఆ వాక్యాన్ని ఏం చేసింది? ఇది వచ్చేసి అణిసివేసింది. కుక్క తన వాంతికి తిరిగిందంటే ఇప్పుడు నేను చేసిన తప్పు మళ్ళా నేను చెయ్యాలంటే నాకు సిగ్గుండదా అనే వాక్యం మర్చిపోయావు. చెడు చూడొద్దు అనుకున్నావు కదా, ఈ వైపు వెళ్ళొద్దు అనుకున్నావు కదా. వాక్యం హృదయంలో ఉంటే అయ్యో బైబిల్ గ్రంథం ఇలా చెప్పింది కదా, నేను ఇలా చేస్తే నరకం వస్తుందనే మనస్సులో వాక్యం ఉంటే నువ్వు చేయవు. కానీ వాక్యాన్ని ఏం చేసింది? ఇది వచ్చి ఆమేన్. ఎంత గొప్ప విషయమో చూడండి అమ్మా. బాగా పోర్సుగా వస్తున్నాయి నీరు కింద నుంచి, చాలా పోర్సుగా వస్తున్నాయి. ఈ పోర్సుకు వచ్చేటువంటి నీటిని ఒక పెద్ద రబ్బర్ తెచ్చి కట్టేయటం వల్ల ఏమవుతాయమ్మా? ఆగిపోద్దా? ఎంత రబ్బర్ తీసుకొచ్చి కట్టాల్సి వస్తుంది. మీరు ఎప్పుడైనా పైపులు వేసుకుంటారు కదా, ఇప్పుడు అందరూ పైపులుగా చేసేది ఇళ్ళలో. ప్రతి ఇంట్లో పైపులు ఉన్నాయి, కొళాయిలు ఉన్నాయి, పైపులే. ఆ పైపుకి బెజ్జం పడుద్ది. ముళ్ళు గుచ్చుకుందో లేకపోతే చీల గుచ్చుకొని బెజ్జం పడుద్ది. బాగా నీళ్ళు వస్తుంటే ఆ పోర్స్ నీళ్ళు ఎలా వస్తుంటే, ఇప్పుడు నీళ్ళు కడుతుంటారు కదా మీరు పొలాన, ఆడ ఏడన్నా పైప్ పగిలింది అనుకో, అంత ఎడల్పున నీళ్ళు ఎట్ట వస్తుంటాయి? బాగా పోర్సుకు వస్తుంటాయి. ఆ నీళ్ళు అంత పోర్సుకు రావటం వల్ల ఏమవుద్ది చెప్పండి? అదే పగిలిన పైపే పోర్సుకు వస్తుంది. అలా పోర్సుకు రావటం వల్ల ఆ నీళ్ళు బయటికి రావటం వల్ల ఏమవుద్ది? ఏందమ్మా? ఏందమ్మా? పైప్ కొద్దిగా ఎక్కువ పగులుతుంటుంది. అలాగ చాలామంది అంటారు ఆ కొన్ని పోతే ఏమవుతుంది అంటారు. కొన్ని కాదు, అది ఉండే కొంది పెగులుతూ ఉంటుంది. అలాగే నీలో ఒక కోరిక అనేది ప్రారంభమైతే ఉండే కొంది పెద్దగా అవుతుంటుంది ఆ కోరిక. అది నీకు కూడా తెలియదు పెద్దది అవుతుంది అంటున్నట్టు. నీకు కూడా అర్థం కాదు. అది నువ్వు అనుకుంటావు నాకు అర్థం కాలేదు. నీకు అర్థం కాదు అసలు. చివరికి బురదలో పోయి పడేదాకా దానికి అర్థం కాలేదు. నన్ను సబ్బుతో కడిగాడని, నన్ను సబ్బుతో కడిగాడని ఎప్పుడు దాకా అర్థం కాదు? బురదలో పోయి పడేదాకా. బురదలో పడిన తర్వాత దాని చుట్టూ ఏముంటుంది? మట్టి. అయ్యో నాకు మట్టి అయిందని ఎప్పుడు తెలుస్తుంది? అంటే చూసినప్పుడు తెలియదు అది బురదని. తెలుసా తెలియదక్క? ఆమేన్. తెలిసినప్పుడు మరి వాక్యం గుర్తు రావాలిగా. ఆమేన్. ఈ కోరిక వాక్యాన్ని ఏం చేసిందంట? దురాశ గర్భాన్ని ఏం చేసింది? ధరించేసింది. ఫస్ట్లో కానరాల, 3వ నెలలో 2వ నెలలో కానరాల, భలే ఉన్నాము. 3వ నెలలో కానరాల, బాగానే ఉంది. 5వ నెలలో కొంచెం పెరుగుతుంది, 6వ నెలలో కొంచెం పెరుగుతుంది. సిమ్టమ్స్ ఎక్కువైపోతున్నాయి, అంటే గుర్తులు పెరిగిపోతున్నాయి. 7వ నెలలో ఆడికి పోయి చేయి పెట్టడము,
ఆ రూపాయి నోట్ అట్ట తీయటము, బాగుందే పదే పదే పట్టుకోవటము. ఎన్నిసార్లు పట్టుకున్నామంటే ఆశ ఉందంటే అబ్బే నాకు పరాయి సొమ్ము మీద ఆశ లేదు. అటు పోయినప్పుడల్లా వచ్చినప్పుడల్లా ఆ తోటలో నుంచి ఆ కాయలను చూడటము, ఆ చెట్టు లోపల పోయి బాగున్నారా అమ్మ బాగున్నారా అని చెప్పి ఆ కాయలను అటు పట్టుకొని రావటము. ఎందుకు పట్టుకోవడం, ఒక కాయ పెట్టుకుంటే నాకెందుకు ఈ కాయలు, మా చేలు చూద్దరు ఎన్నున్నాయో. ఇక అర్థం కాలా. చివరికి ఎవరు లేనప్పుడు పోయి కటక్కని బెక్కొచ్చుకొని తింటా. ఆ కోరిక ఈ వాక్యాన్ని ఏం చేసింది? అణిసివేసింది. కోరిక వాక్యాన్ని అణిసివేయటం వలన నీ కోరిక నెరవేర్చుకున్నావు. కోరిక ఫలించకపోవటం వలన దుష్టుడికి ఏముండదంట? ఆమేన్. నెమ్మది ఉండదు. నెమ్మది ఉండదంట. కోరిక ఫలించేంత వరకు నెమ్మది లేకుండా జీవిస్తున్నాడంట. అందుకని చూడండి ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? అది గర్భంలోనికి, అది లోపలికి వెళ్ళి అణిచివేస్తుంది. ఇప్పుడు వీడి బాధ్యతలు మర్చిపోతాడు, వీడి జీవితం మర్చిపోతాడు, వీడి బ్రతుకు మర్చిపోతాడు, వీడి ఆలోచన మర్చిపోతాడు. వాడి మైండ్లో కోరిక మాత్రమే ఉంటుంది, ఇంకేముండదు. బాధ్యత మర్చిపోతున్నాడు. నాకు ఒక భార్య ఉంది, నాకు ఒక పిల్లలు ఉన్నారే, నాకు ఒక భర్త ఉన్నారే, నా కుటుంబం ఉందే, నా కుటుంబానికి ఒక విలువ ఉందే, నేను 10 మందిలో పరువుగా బతికేవాడిని, నేను 10 మందిలో పరువు ఉన్నదే అనేటువంటి బాధ్యత మర్చిపోయేటట్టుగా చేసింది ఏమిటి? కోరిక. కోరిక. ఆ కోరిక ఏమైపోయింది తెలుసా? మనిషిని ఈడ్చుకుపోతుంది. అందుకే చాలాసార్లు చెప్తుంటాను, లోకమంతా చూడటానికి బాగానే ఉంటుంది, పట్టుకుంటేనే తెలిసేది నిప్పు అని. ఏంటంటమ్మా? పట్టుకుంటేనే తెలుస్తుంది నిప్పు అని. చూడటానికి ఎట్లా ఉంటాయి నిప్పు కణుకులు? ఎర్రగా బల్లె ఉంటాయి. ఒక్కసారి నోట్లో వేసుకోండి. ఎందుక? పాపము కూడా అంతకంటే డేంజర్. నిప్పైనా నోట్లు వేసుకున్న తర్వాత ఆరిపోద్దేమో, కానీ పాపం నోట్లు వేసుకున్న తర్వాత పాడు చేసేదాకా వదలదు. చూడటానికి బాగానే ఉంటుంది. అదే అంటున్నాడు దావీదు, ఇదిగో నా కన్నులతో నేను కన్యకను చూడకుండానని నిబంధన చేసుకున్నానని దావీదు చెప్పేశాడు. ఇంకంతే. వ్యర్థమైన వాటిని చూడకుండానట్లు నా కన్నులకు నేనేం చేశానన్నాడు? ఒక నిబంధన చేసుకున్నాడు. ఈ పనికి మాలిన నేను చూడకూడదు అని నిబంధన చేసుకున్నావు. నువ్వు తప్పేముందే చూస్తాను నేను చెప్పట్లా, చూస్తే తప్పు లేదు. నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకున్నంత వరకు తప్పు లేనే. నీ కంట్రోల్ తప్పితేనే తప్పు అయిపోద్ది. నేను చెప్తున్నాను, ప్రతిదాన్ని చూడండి. దేవుడు కళ్ళు ఇచ్చింది చూడటానికే, తప్పు లేదు. కానీ చూసినంత వరకు ఏమీ కాదు. కంట్రోల్ తప్పుతావు ఒకరోజు. ఎప్పుడు తప్పుతావు? ఆమేన్. వాక్యం మనసులో లేనప్పుడు తప్పు ఎత్తావు. వాక్యం లేదని ఎలా తెలుస్తుంది? దాని మీద ఆశపడ్డప్పుడే తెలుస్తుందని కాదు, ఇంకా కొద్దిగా లోతుకి వెళ్ళిపోవాలి. అది ప్రారంభం, మూలవాచనాలు అవి. వాక్యం లేదని ఎలా తెలుస్తుంది? ఒక మనిషిలో వాక్యం లేదని తెలియటానికి రుజువులు ఏంటి? క్రియలు. ఇంకా వాక్యం లేదంటానికి రుజువులు ఉన్నాయి. ఊరకనే తెలియదు వాక్యం లేదని. అదే గుర్తు రాలేదు అంటే వాళ్ళలో వాక్యం లేదంటానికి నేను చెప్పేది ఇక్కడ. వాక్యం లేదనటానికి గుర్తు ఏంటంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ అందరూ చెప్తున్నాను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి. నీకు వాక్యం నీ హృదయంలో లేదంటానికి గుర్తు ఏంటంటే, నువ్వు వాక్యానికి టైం ఇవ్వకపోవటమే. ఇంటికాడ కూర్చుంటావు కదా, ప్రశాంతంగా ఒక్కళ్ళు పడుకుంటారు కదా, అప్పుడు నీ హృదయంలో నీకు గుర్తుపెట్టుకోండి, ఎన్ని వాక్యాలు నీకు మతికొస్తాయో అవి నీకు ఉన్నట్టు వాక్యం నీలో. మీకు 3-4 తప్పితే ఎక్కువ మతికి రావు కదా. ఒకవేళ ఒంటరిగా కూర్చుంటావు కదా, అప్పుడు వాక్యం గుర్తు రాకుండా వేరే గుర్తు వస్తుంటాయి, మీకు తెలియదు. బయటికి కానరాలు అవన్నీ బయటికి కానరావు. నేను చెప్తున్నాను, బయటికి బాగానే ఉంటారు అందరూ బాగానే ఉంటారు, బయటికి లోపల గుర్తొస్తుంటాయి. ఆ గుర్తుకొచ్చేది నీలో ఉన్న వాక్యాన్ని ఏం చేస్తుంటుంది? పదే పదే. ఒక పాట పాడతారు మీరు, పదే పదే అనే పాట. ఏం పాటమ్మా? పదే
పదే నేను పాడుకోనా నీ మాట నా పాటగా ప్రతి చోట. ఆయన మాట అంటే ఏంటిది? వాక్యం. ఆ వాక్యాన్ని ఎలా పాడుకుంటావు? పాటగా పాడుకుంటావు. ఇప్పుడు అప్పుడప్పుడు మీరు అంటారు పాటలు ఎలా రాస్తారంటే వాక్యమే పాట. ఇప్పుడు మనం ఒక పాట పాడారు. ఇప్పుడు మనం ఆరాధన చేసుకుంటూ ప్రార్థన చెప్పి పాట పాడాము. ఏం పాడాము? మొదటి వచ్చిన చరణం ఏంటది? మొదటి చరణం, నా శక్తి కాదయ్యా, నా బలము కాదయ్యా, నా వల్ల అసలేమి కాదయ్యా, ఈరోజు నేను ఉన్నానంటే నీ కృప. ఎప్పుడైనా అనుకున్నావా? ఏంది? అసలు అనుకోమయ్యి. ఊరు చెప్పారు అనుకున్నామని. ఎగ్జాంపుల్ ఏం లేదు, మీరు ఏమన్నా అనుకోండి. పచ్చిగా చెప్తాను, అంటే మీరు మూర్ఖంగా పోవద్దు మళ్ళీ నేను చెప్పానని. పచ్చిగా చెప్తాను. ఒక పూట ఉదయాన్నే టాబ్లెట్ వేసుకోకుండా ప్రార్థనకు వచ్చి కూర్చొని మీరు ఎంత టెన్షన్ పడతారు నేను చూస్తాను. ఒక పూట ఉదయాన్నే టాబ్లెట్ వేసుకోకుండా ప్రార్థనకు వచ్చి కూర్చోండి. ఒకవేళ మర్చిపోయి కళ్ళు తిరిగినాయి అనుకో, టాబ్లెట్ వేసుకోకపోతే మళ్ళీ కళ్ళు తిరిగినాయి. వాక్యం మీద అదే ఆలోచన. పొద్దున వేసుకోమన్నాడు, వేసుకోవాలా, అది వేసుకుంటే నిద్ర వచ్చుద్దేమో, ఏం చేయాలో. నువ్వేడ దేవుని కృపలో ఉన్నా, దేవుని బలంలో నువ్వు ఎక్కడ నిలబడి ఉన్నా. ఆశ వాక్యము నీలో లేకుండా చేసింది ఏమిటి తెలుసా? ఆశ నీకు రావటానికి గల కారణం ఏమిటి తెలుసా? నీ యొక్క బాగానండి, ఆశ మనిషికి రావటానికి గల కారణం ఏంటి అక్క? ఆశ మనిషికి రావటానికి గల కారణం ఏమిటి? అది వాక్యం లేదులే. ఆశ ఎందుకు వచ్చింది? వరకనే రాదు ఆశ. ఆశలు దేనికి వస్తాయి? దురాశ దేనికి వస్తుంది ఒక మనిషికి? వాక్యాన్ని కొద్దిగా అప్పుడప్పుడు అందుకే చెప్తాను, నేను ఎప్పుడూ చెప్పుకుంటాను వాక్యలు ఇవన్నీ కూడా. దేనికి వస్తాయమ్మా? చూడటం వల్ల. చూస్తేనే కదా ఆశ వచ్చేది. మరి ఆ చూడటం వల్ల ఆశ దేనికి వస్తుంది? ఇప్పుడు నేను ఉదాహరణకు ఇట్లా పోయి చూశాను, అక్కడ ఒక పెద్ద ఫార్చునరీ కారు ఉంది, అది నాకు కావాలని ఎందుకు అనిపిస్తుంది? నచ్చిందనే, హృదయం ఉందని భలే చెప్తున్నారు కదా వీళ్ళు. ఇప్పుడు అన్నీ ఇబులి తీసి పాపమాటం చదివితే కదా తెలిసేది. బాగా గమనించి ఆలోచించండి, బాగా గమనించండి. యాకోబు రాసిన పత్రికలోనికి రండి. నేను ఎన్నిసార్లు చెప్పానమ్మ, చెప్పి నాకే ఇసుగుపడుతుంది. అన్నిసార్లు చెప్పిన వాక్యం. 4వ అధ్యాయం 1వ వచనమా? 1 భోగాల కోసం ఆశలు వస్తాయి మనుషులకి. భోగాల కోసం. భోగేచ్ఛలు అంటే తెలుసా? అర్థమైందా? భోగేచ్ఛలు అంటే విలాసవంతంగా జీవించాలి, 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు నక్లీస్ ధరించుకోవాలి, కింద నడవకుండా పైన ఉండాలి. అది ఒక భోగం. అప్పుడప్పుడు చాలామంది అంటారు, ఒక సామెత అంటారు, ఈ భోగం ఎన్నాళ్ళంట అంతేనక్క. ఆడేదో ఉంటుంది, నాకైతే తెలియదు అది. నీ భోగం ఎన్నాళ్ళంటే నీ రాజు దచ్చిన వరకు ఏదో అంటారు అనుకుంటాను. కొన్ని రోజులే, ఏదో ఒక రోజు పోయిందా నీ జీవితంలో, పోయిందా అయిపోద్ది. నీ శరీరంలో ముడతలు వచ్చినాయి, ఆ భోగాలు ఎందుకు? నీ కళ్ళకు అదేంది జబ్బు వచ్చింది, ఆ భోగం దేనికి? మీరు అంటారు చూడటం మరి గుడ్డి వాళ్ళకు కూడా భోగాలు ఉంటున్నాయిగా, మరి చెవిటి వాళ్ళకు కూడా ఆశలు ఉంటున్నాయిగా, మరి ఎంటం వల్ల తప్పండి, మరి వీళ్ళకి కూడా ఆశలు ఉంటున్నాయిగా. ఏదో ఒకటి శరీరం కప్పుకోవటానికి కానీ కప్పుకుంటున్నారా? ఏదో ఒకటి ఎప్పుడైనా కప్పేశారా? గొర్రె చర్మం ఆ రోజు ఏం చేశారు? ఆకులు కప్పుకున్నారు వాళ్ళు. దేవుడు చెప్పాడు ఆకులు ఎండిపోతాయి రొద్దులని చెప్పేసి ఏం కప్పాడు? చర్మం కప్పాడు. చర్మం తర్వాత ఏం చేశారు? నారవస్త్రాలు వేశారు. ఈ ఎర్రది కట్టుకుంటేమి, నల్లది కట్టుకుంటే, తెల్లది కట్టుకుంటేమి, ఆడికి పోయిన తర్వాత పాపం వాడు వేసి వాడికి ఇసుకు పుట్టాలి ఆ బట్టలు. ఏదో ఒకటి వేయచ్చు కదా అక్క, ఏదో ఒకటి వేసుకోవచ్చుగా. శరీరం కాని రాకుండా కదా బట్టలు వేసుకోవాల్సింది. దిగంబరత్వం 10 మందికి కనపడితే సిగ్గు కాబట్టి బట్టలు, అంతేగాని మరి దేనికోసం? ఇప్పుడు చూడండి, అది బాగలేదు, ఇది బాగలేదు, మరి ఏది బాగుంది? ఇప్పుడు చెప్పాలి ఏది బాగుంది. మీరు అనొచ్చు ఏందో ఇలా చెప్తున్నట్టు, నేను నిజం చెప్తాను, ఏది బాగుంది? ఊహ వస్తుంది అప్పుడు, ఎక్కడో ఎవరినో చూసుంటావు, అలాగా టిప్ టప్ అబ్బాయి ఎంత బాగుంది, నాకు కూడా అలాగ ఉంటుంది. అది భోగం.
అది భోగం అంటే. ఇది కంటే బాగుండు, అది ఉంటే బాగుండు, ఇది ఉండాలి, ఇల్లు ఉండాలి, పైన ఇంకొకటి ఉండాలి, దాని కింద ఇంకొకటి ఉండాలి, దాని కింద ఇంకొకటి ఉండాలి. ఏంటి చూడండి, నిద్ర అంట పాను పెరగదంట, ఆకలంతా రుచి ఎరగదంట, ఆకలి అయినోడు పచ్చడి మెతుకులు పెట్టినా తినేస్తాడంట. ఇప్పుడు ఏం కావాలి? అస్సలు ఈ మధ్య నిద్ర పట్టట్లా, ప్యాన్ లాకేమో, ప్యాన్ లాక. నిజంగా అసలు నాకు అర్థం కాలేదు. కొంచెమైన ఇంకిత జ్ఞానం మనిషికి లేకుండా పోయింది. మరి ఏసీ రూములలో పండుకున్న వాళ్ళు కూడా నిద్ర ఎందుకు రావట్లేదమ్మా? మీకు అర్థం కాదు అసలు. మీరు ఏమనుకుంటున్నారు? దేని నుండి కలుగుతున్నాయి? మీ అవయవాలలో పోరాడు భోగేచ్ఛలు. అవయవాలకు భోగేచ్ఛలు అంట. ఏటికి భోగేచ్ఛలు? ఒక అక్క ఉంది, ఒక తమ్ముడు ఉన్నాడు. ఈ తమ్ముడు ఏం చేస్తాడు? ఉన్న జుట్టును ఇటు 4 కట్ చేస్తాడు, ఇటు 4 కట్ చేస్తాడు, ఏడ కట్ చేస్తాడు, ఇది పిలకలాగా పెడతాడు. ఒక అక్క ఉంది, ఏం చేస్తా తెలుసా? ఈ పెరగలేదని చెప్పి నానా గిడ్డి మొత్తం తెచ్చి దీనికి పూజ చేస్తుంటుంది. అంతే కదా. ఎన్ని గంటలు పట్టుద్ది? అది వాడుచుకోవాలి, అది మాడుచుకోవాలి, దాంట్లో అయ్యి వేయాలి, దీంట్లో ఇవి వేయాలి. కనీసం 3-4 గంటలు అయితే కానీ అంత ఒక 20 గ్రాములు 100 గ్రాములు రెడీ కాదు. ఆ 100 గ్రాములు రెడీ చేసుకోవడానికి 3 గంటలతోటి కూర్చొని 30 లేదా 300 రూపాయలు 3000 రూపాయలు ఖర్చు పెట్టావు. దేనికోసం? ఆమేన్. భోగాల కోసం అని చెప్పండి. నీ శరీరమును బట్టి బాగానండి, నీ శరీరమును బట్టి నీ శరీరంలో ఉండేటువంటి కొన్ని ప్రభావాల వల్ల శరీరంలో కొన్ని వచ్చేస్తాయి. దాన్ని మనం ఏం చేయగలం చెప్పండి అక్క? ఇప్పుడు మనం చేయగలరా? టైం వచ్చినప్పుడు ముడతలు వస్తాయి. ఇప్పుడు రాకూడదంటే కుదురుద్దా? ఇప్పుడు నాకు ఈ యొక్క ఎముకలన్నీ కనపడుతున్నాయి, కనపడకుండా నేను ఏదైనా చేసుకోవాలంటే ఇవన్నీ కుదిరే కాదు. ఆశలు వచ్చాయి ఇప్పుడు జనాలకు. ఆశలనే బాగా బయటికి పోతే భోగేచ్ఛలు అన్నాడు బైబిల్లో. భోగేచ్ఛలు పచ్చిగా చెప్తారు. భోగేచ్ఛలు అంటే భోగమూళ్ళు అంటారు చూడండి. వాళ్ళు బతుకు తెరువు కోసము ఆ వేషాలు వేస్తారు అంతే. దేనికోసం? అది బతుకు తెరువు కోసం. దాన్ని ఇప్పుడు ఏం చెప్పారంటే సినీ పరిశ్రమ అని పెట్టారు అంతే. అంతకుముందు వాళ్ళనే అనేది భోగమూళ్ళు అంటే. అంతే కదక్క. డ్యాన్సులు వేసేవాళ్ళను, రికార్డ్ డ్యాన్సులు వేసేవాళ్ళను వాళ్ళని వాళ్ళు అప్పుడు. తర్వాత వాళ్ళని ఏమన్నారంటే డ్యాన్స్ వాళ్ళు అన్నారు. తర్వాత దాన్ని ఏం చేశారు తెలుసా? డ్రామాలు అన్నారు. తర్వాత దాన్ని ఏం చేశారు తెలుసా? ఇది సినీ పరిశ్రమ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళ బతుకు తెరువు కోసం ఒంటికి రంగులు వేసుకుంటున్నారు. ఆ రంగులు వేసుకున్నప్పుడు 10 మందిలో నటించేటప్పుడు వాళ్ళల్లో వాళ్ళు చచ్చిపోయి మరీ వేస్తుంటారు డ్యాన్స్, ₹1 కోసమే. కానీ ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది జనాలకు. ప్రతి పనికి మాలినోడు వచ్చి తాగుతాడు, ప్రతి పనికి మాలినోడు వచ్చి మాట్లాడుతుంటాడు, ప్రతి పనికి మాలినోడు వచ్చి చేతి పడితే చేస్తుంటాడు. చచ్చితేనే కానీ చేయలేరు చాలామంది స్త్రీలు కానీ పురుషులు కానీ. కానీ బతుకు తెరువు కోసం అది వాళ్ళ వృత్తి. మొన్న అనుకుంటాను ఒక వ్యక్తి చెప్తున్నాడు, కోర్టులో లాయర్ అనుకుంటాను, వ్యభిచారం కూడా ఒక వృత్తి అంట. తప్పు కాదంట చేసుకుంటే. బతుకు తెరువు కోసం చేసుకుంటున్నారంట వ్యభిచారం. నువ్వు ఎలాగైతే కూలి పని చేసుకుంటున్నావో వారు అలాగ చేసుకుంటున్నది ఒక వృత్తి. అంటే దేశంలో వస్తున్న చట్టాలు కూడా లోకానికి అనుకూలంగానే వచ్చేస్తున్నాయి. నువ్వు ఏమన్నా కూడా నీకు ఇంకేముండదు. ఇంకా బాగా గమనించి ఆలోచించండి. అది ఒక వృత్తి. నా వృత్తి ఇది. బైబిల్ గ్రంథం లేదా? వేశ్య వాళ్ళ వృత్తి అది. రాహాబు అనేటువంటి ఆమె ఏంది? వేశ్య. వాళ్ళ వృత్తి అది. వాళ్ళు ఎక్కడుంటారు? ఊరి చివరున్నారు. ఆడికి వెళ్ళు, నీకు కావాలంటే అన్నీ దొరుకుతాయి ఇక్కడ, అక్కడికి వెళ్ళమని చెప్తారు. యోధా వెళ్ళలేదా? యోధానా తెలుసా తెలియదు మీకు? యోధా తన యొక్క కోడల దగ్గరికి వెళ్ళాడు వేశ్య అనుకొని. ఇవన్నీ మీరు బైబిల్ పోతే లోతులోకి పోతే తెలుస్తుంటుంది అంత చరిత్ర అంతా. అంటే చూడండి, భోగేచ్ఛలు, లోకాశలు అనేది ఎందుకున్నాయంటే మనుషులకి భోగేచ్ఛల కోసం. కారులో తిరగాలి, ఏసీలలో పండుకోవాలి, తినాలి, తాగాలి. తాగేది దేనికి చెప్పండి? దేనికి తాగుతారు చెప్పండి? మత్తు కోసమా? ప్రారంభించేటప్పుడు దేనికి తాగుతారు తెలుసా? మీకు తెలుసో తెలియదా? మాకేం తెలుసా అంటారా? నాశనానికా? మనశ్శాంతికా? అవన్నీ ఒట్టొట్టి మాటలు. మీ ఎన్నిటి కోసం కాదు. దేనికి తాగుతున్నట్టు ప్రారంభించేటప్పుడు బాగా బలం రావటానికి. నిజం. ద్రాక్షరసం అంట మనిషికి ఏం చేస్తుందంట?
ఆమేన్. మనిషి కంట నిగనిగలాడేటట్టు తలతలలాడేటట్టు ముఖం కళగా తెప్పిస్తుందంట ద్రాక్షారసం. ప్యూర్ వైన్ తాగితే, ప్యూర్ వైన్, ద్రాక్ష తోటలో నుంచి తెచ్చిన వైన్ తీసుకొచ్చి తాగితే మనిషి అంట నాజోగుంటాడంట. ఇవన్నీ చెబితే బాగుండదని వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? బలం కోసం తాగుతుంటారు పాపం. అవును, ఇక అర్థం కాల. కొన్ని రోజులకు వచ్చిన తర్వాత అదేమైంది? వ్యసనంగా మారిపోయిందిలే. ఇప్పుడు ఏమైపోయింది అసలు? తాగునోడంట వేస్ట్ గాడంట. లేదక్క, మనం ఒకచోట చెప్తుంటున్నారు, పిల్లలందరూ చిన్న చిన్న పిల్లలు చెప్తున్నారు, ఎంతంత పిల్లలు చెప్తున్నారు కొంతమంది. తాగునోడు ఎవరున్నారో, తాగునోడు పనికిరానోడు అంటున్నాడు. అట్టని పిల్లలకు తాగుడు నేర్పిస్తున్నారు ఈరోజు జనాలు. నువ్వు తాగితే నీకు బలం వస్తుంది, నీకు బలం వస్తే నువ్వు ఏ తప్పు చేసినా నీకు బలం ఎక్కువ ఉంటుందని పనికి మాలిన మాటలు చెప్పి పాడు చేస్తున్నారు జనాలు. నిజం. అందుకే చెప్తున్నాను, భోగేచ్ఛలు మనిషిని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి చెప్పండి? ఎక్కడే తీసుకెళ్తున్నాయి? కక్కిన దాన్ని తినటానికి అని చెప్పండి. ఈరోజు మీ మైండ్లో మొత్తం పోయిన వారంలో కక్కేసింది, ఈరోజు ఏం చేస్తున్నారు? పోయి తింటున్నారు. ఆమేన్. కక్కిన దాన్ని తినటానికి రెండో కారణం ఏంది? భోగేచ్ఛలు. అంతే కదా? చీ అనుకున్న దాని దగ్గర ఎవరైనా పోతారమ్మా? పోతారా? మరి పోతున్నారంటే అంతే. దానికి మీరు బల్లా అక్కడ ఏం చెప్పినా లేదు, కక్కిన దాన్ని తింటున్నారంటే భోగేచ్ఛ. మీరు అనుకోవచ్చు. మూడో పాయింట్లోకి వెళ్దాం, సమయమైంది కాబట్టి. మూడో పాయింట్, మూడోది ఏంటంటే బైబిల్ గ్రంథంలోనికి వద్దాం. కీర్తనల గ్రంథం, కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 8వ వచనం. మా దోషములను బాగా వినాలా మీ మాట. నీ ముఖ కాంతిలో మా రహస్య పాపములు. మూడోది ఏంటిదంట? రహస్య పాపం. రహస్య పాపం అంటే ఆమేన్. చేస్తున్నాం అనుకోవడం కాదు, చేస్తున్నారు అని చెప్పండి. అనుకునేదంతా ఒట్టుడి మాటలు చేస్తున్నారు, కనపడకుండా. ఎవరికి కనపడకుండా? అది ఆ మాట అని, మనుషులకు కనపడకుండా. దేవుడికి కాదు, మళ్ళా దేవునికి సమస్తము సాధ్యమే, ఆయనకు అంతా కనపడుద్ది. మనుషులకు కనపడకుండా చేస్తున్నారు. ఇప్పుడు రహస్యమైన స్థలంలోనికి వెళ్ళారు. ఎవరు తెలుసా? యోధా. నేను ఎవరికి కనపడకుండా చేశానులే, చేసి వచ్చేసాడు, అయిపోయింది. తర్వాత కోడలు ప్రెగ్నెన్సీ అయింది. ఏమైంది? ప్రెగ్నెన్సీ అయింది. తర్వాత ఆయన కోపం వచ్చేసింది, పనికి మళ్ళీ ఎంత పని చేసింది, అది చంపనరా దాన్ని తీసుకొచ్చి అన్నాడు. 10 మందిలో తీసుకొచ్చి చంపేయండి, ఇంతలో పనికి మళ్ళీ పని చేసింది ఎవర్రా అన్నాడు. అప్పుడు ఆయన ఆమంటుందో, నేనేం తప్పు చేయలేదు, నేను ఎవరితో తప్పు చేశానో ఆయన దుడ్డు కర్ర, ఆయన ముద్ర ఇది, పోయి ఆయన చూపించండి అన్నాడు. ఇప్పుడు ఆయన దుడ్డు కర్ర, ఆయన ముద్ర పోయి చూపే, కానీ ఎవరే అయ్యి? నాయే. అంటే నిన్ను బట్టి చూస్తే నువ్వు నీతిమంతురాల కంటే కూడా ఇంకా నీతిమంతురాలుగా నువ్వు కనపడుతున్నావు. నీతిమంతుల కంటే ఇంకా నీతిమంతులుగా నువ్వు కనపడుతున్నావు. నేనే పాపాత్మని. ఎవరికి తెలియదు అనుకుంటున్నారేమో, తెలియకుండా చేసే పాపం ఏమీ లేదు, ప్రతిదీ తెలిసేది, కానీ టైం పట్టింది అంతే. ఎవరికి తెలియదు అనుకుంటున్నావా? చాలామంది ఏమనుకుంటున్నారు తెలుసా? ఆ ఎదురు కనపడతాం చూడండి, వీడియో తీస్తున్నాం కదా, ఏంటిది అది? మొబైల్ ఫోన్. మూడో కంటికి తెలియకుండా మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. పిచ్చక్క, అంతా రికార్డ్ చేసి పెడుతున్నది అక్కడ సెల్ ఫోన్ టవర్ వాళ్ళు. ప్రతిదీ రికార్డు ఉంటుంది, నువ్వు మాట్లాడిన ప్రతి మాట అక్కడ రికార్డ్ అవుతుంటుంది. ఫోన్ ట్యాపరింగ్ అంటారు. ప్రతిదీ రికార్డ్ చేసి పెడతారట. సమయం వచ్చినప్పుడు 10 కాకపోతే 50 కాకపోతే 100 కాకపోతే 1,00,000 కాకపోతే 10 లక్షలు ఇస్తే ఆ రికార్డ్ నీ చేతిలో పెట్టేస్తారు అంతే. వీళ్ళు అనుకుంటున్నారు నేను మాట్లాడేది ఎవరికి తెలియదు, నెంబర్ మార్చాను, నెంబర్ మారితే మాటలు పోతుంటాడికి. ఎవరే పిచ్చోడా, నువ్వు ఏ నెంబర్ మారితేమి? నీ మాటలు మొత్తము, ఏ వ్యవహారాలు మొత్తము ఆడ కనపడుతున్న, ఆడ మాట్లాడేది అంతా ఉంది. వీళ్ళేమనుకుంటున్నారు తెలుసా? ఇది ఇంతకుముందు వాయిస్ రికార్డులో నా వాయిస్ కాదు అంటున్నారు.
నీ వాయిస్ కాదంటానికి కూడా ఏం చేసింది, ఐడెంటిఫై చేసేటువంటి మిషన్లు కూడా వచ్చాయి. ఈ వాయిస్ ఎవరిది, వీడియోస్లో బొమ్మలు మార్చేస్తున్నారు ఏఐ బట్టి, ఐడెంటిఫై చేసే మిషన్లు వచ్చాయి. ఇది ఎవరిది? ఒకవేళ లోకాన్ని అయితే మోసం చేయొద్దు, పరమాత్ముడు ఉన్నాడు, ఆయన్ను మ్యాన్ ఎవరికి కనపడకుండా లోకాన్ని మోసం చేయొచ్చు చచ్చిపోయేంత వరకు. పరమాత్ముడు ఒకడు ఉన్నాడు, ఆయన్ని బయటికి తీసుకొచ్చి నిలబెడతాడు. ఇది నువ్వే. నేనంటానికి రుజువు సాక్ష్యం. ఆమేన్. అబ్బా బంగారం, నిజం తల్లి, వందనాలు నీకు. నిజంగా సాక్ష్యం పెట్టాడు. ఆకాశము, భూమి, చెట్లు, చేమలు, నువ్వు కూర్చున్న ఆ యొక్క బండ, నువ్వు నిలబడ్డ ఆ యొక్క ఇల్లు, నువ్వు పడుకున్న రూము, ప్రతిదీ సాక్ష్యమే. ఎవరికి చెప్పగలం? పడుకున్న మంచమంటదంట, నువ్వు నా మీద ఉండి పాపం చేసావని. తీసకపోయిన సొమ్మంటదంట, నువ్వు నన్నే దొంగలపోయిందని. మరి ఊరికి చెప్తావు ఇప్పుడు నువ్వు? సాక్ష్యం పలుకుద్ది. ఇది నిజమా? ఇప్పుడు చెప్పండి, నిజమా? అవి మాట్లాడతాయా? ఎప్పుడైనా చూసారు మీరు మాట్లాడంగా? మాట్లాడంగా? దేవుడు అంత అవసరంలా, దేవుడితో పని లేకుండా ఉంది. దేవుడు చూపెడుతున్నాడు, మీ కళ్ళ ముందు చూపెడుతున్నాడు. 4 ఇనప రాడ్లు తీసుకొచ్చి దాని లోపల ఒక మెమొరీ కార్డు ఎత్తే అదిగో మాట్లాడుతుంది చూడు. నీకేమి కావాలని వచ్చి అడుగుతుంది. అంత బొమ్మ రోబో. అన్నం తెమ్మంటే పోయి అన్నం తీసుకొస్తుంది, నీళ్ళు తెమ్మంటే పోయి నీళ్ళు తీసుకొస్తుంది. ఒక మనిషిలాగే. మొన్న ఒక ఆమె ఇన్స్టాగ్రామ్లోను, వాట్సాప్లో అక్కడ చూశాను, ఒక దాంట్లో నెట్లో చూశాను, యూట్యూబ్లో రీల్స్లో అతను చూశాను. రోబోతో పెళ్ళంట వివాహ పత్రికలు అందరూ పంపిస్తుంది. అవును మరి, మా పిల్లలకు అనాల్సిన పని లేదంట. పిల్లలు కావాలంటే ఇంకొక చిన్న రూపం తయారు చేసి పెట్టుకుంటున్నారు. అన్నీ వచ్చేస్తున్నాయంట. మరి మనం ఏం చేద్దాం? చెప్పండి. ఇంకా మనుషులతో పని లేదు. దేశాలు కూడా ఏమైపోతున్నాయి తెలుసా? ఏఐ అని ఒకటి వచ్చింది ఈ మధ్యకాలంలో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఒకటి వచ్చింది. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అందరిని తీసేశారు. ఇంకా మీతో పని లేదు, ఇవి వచ్చి పని చేస్తాయి, మాకు మీరు అవసరం లేదు పమ్మని. ఎందుకంటే మీరు జీతం అడుగుతారు, ఈ జీతం అడగవుగా. ఇప్పుడు అవి తయారు చేసినోడు తలగొట్టుకుంటున్నారు, నా ఉద్యోగానికి అసలు పెట్టండి అని. ఇంతకుముందు ఏం చేసేవాళ్ళము? 10 మందికి 10 రోజులు కూలి దొరకదు కదక్క. మిరగాయలు కొయ్యను, కలుపులు తీయను, ఆకు కొట్టను, కంది కొయ్యను, శనగ కొయ్యను, బొబ్బర్లు కొయ్యను ఉంటుంది. ఇప్పుడు శనగకు ఒక మిషనా, బొబ్బర్లకు ఒక మిషనా, ఊరికి ఒక మిషన్. ఇంకా పని లేదు జనాలకు. పని ఉందా? ఊరికి పని ఉంది. ఇంకా 500, 300, 3000 ఇస్తే 1600 ఇస్తే 1500 ఇస్తే ఎకరా కోసేస్తున్నారు. ఎకరా కోయటానికి వెళ్ళి 5000 అడుగుతున్నారు. తయారు చేసుకున్నాడు, తల మీద నొప్పి పెట్టుకున్నారు. ఈరోజు అవసరం లేదు. చూడండి, అంతా ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసిందిగా. ప్రార్థన కూడా పోవాల్సిన పని లేదు. సెల్లులో ఇంట్లో టీవీ ఆన్ చేసుకోవడం, మోకాళ్ళ మీద కూర్చోవటం. ప్రార్థన పోయేదాడు. ఇంకా ఏంది ఈరోజు వాక్యం ఏం లేదంటే నేను ఆన్లైన్లో ఉన్నాను. రేపు పరలోకం కూడా ఆన్లైన్లో పోతాడే మరి. అంతే కదా మరి, పరలోకం కూడా ఆన్లైన్ పోతాడేమో. చూడండి ఏం జరిగింది. రహస్యమైనది ఏదియు బయలుపడకపోదు. అందుకేమంటున్నాడు, రహస్య పాపము. 19:12 ఒకసారి చదవండి. కీర్తన గ్రంథం 19:12. రహస్య పాపము. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. నేను రహస్యముగా ఏం చేశానయ్యా? రహస్యముగా తప్పు చేస్తుంటే ఎట్లుంటుందో తెలుసా? వాంతిని పదే తింటే ఊరు చూడకుండా తింటుంటే బలి ఉంటుంది కదా. చూసేటప్పుడు ఏంటో చీ అంటారు, అదే చూడకపోతే తినేటప్పుడు, చూసేటప్పుడు అయితే చీ అంటారు, అదే చూడకపోతే. అవునా కదా? చాలామంది ఇక్కడ ఉన్నోళ్ళు పాపము చిన్న వయసు ఉంటుంది కదమ్మా. చిన్న వయసులో, పెద్ద వయసులో కూడా 15-16 సంవత్సరాలు వచ్చిన వయసు కూడా కొన్ని విషయాలు ఉంటాయి మీకు తెలియని. అంటే పెద్ద డిస్టర్బ్ చేసే కదా, ఏం మీకు అర్థం కావటం చెప్తాను. కొంతమందికి కొన్ని ఆశలు ఉంటాయి అక్క.
ఏం ఆశలు అంటే మట్టి తినాలని ఆశ. శుద్ధ ఉంటుంది కదా, శుద్ధరాళ్ళు, అలా అది బంకమట్టి, బలపాలు. అవును, నీకు అర్థం కాలేదు అక్కడ, నువ్వు కనపడట్లా మీకు అంతే. పిల్లలు కాదమ్మా, పెద్దోళ్ళు. అదిగో మా అమ్మాయి బయటకు వచ్చింది. ఆమె నీకు అర్థం కాలేదు, అది మట్టి అని తెలుసా? దాచిపెట్టుకొని లోపల పెట్టుకొని ఊరికి గాని రాకుండా తింటామంటారు. మనమేం చేద్దాం దానికి? ఊరికి గాని రాలేదు అనుకుంటారు. మట్టి తిన్నోడికి, శుద్ధ తిన్నోడికి ఇంకోటి తింటాం ఒక లెక్క. తప్పు చేస్తున్నప్పుడు కూడా ఏం కాదని అనిపిస్తుంది. పచ్చ నోట్ల కోసం పచ్చి గడ్డి తింటున్నారు అంటారు. అదొక బతికేనా? పచ్చ నోట్లు కేవలం డబ్బుల కోసమే కదా ఎన్ని పనులు చేసేది. చి అనిపించలేదు ఎప్పుడు కూడా, అస్సలు అనిపించదు, అసలు అనిపించదు. ఒకసారి వద్దనుకున్న తర్వాత మళ్ళీ చేస్తారమ్మా. మరి చేస్తున్నామంటే చెప్పండి, మీరు చేస్తున్నామంటే అంతే. ఆ మాట చెప్పండి. చేస్తున్నామంటే వాంతి తిన్నట్టే. వాగ్దానం చేసుకున్నావు కదా పోయిన వారంలో, రేపు వారం వీడికి వచ్చిన తర్వాత నిద్రపోను అనుకున్నావు, నిద్రపోతున్నావు. అదే వెనక్కి తిరిగి పోవటం అంతే, ఇంకేం లేదు ఆడ. మీరు అనుకుంటే ప్రతిదాన్ని ఎలా ఉన్నా చూడొద్దు. అంతే. పోయిన వారం అనుకున్నావు ఆ బాప్తిసం తీసేటప్పుడు, లేకపోతే జనవరి 1 రోజు, లేకపోతే ఏదో ఒక రోజు, ఈ సంవత్సరం ఆదివారాలు ఒకటి మిస్ కానన్నా మళ్ళీ మిస్ అయ్యావు. దానికి ఊరేం బాధ్యులు? అప్పుడు చెబుతావు ప్రాబ్లమ్స్, సమస్యలు. ఇప్పుడు వాడు కూడా రహస్యంలో ఆ పాపం చేయడానికి సమస్య చెప్పేస్తాడు. నా కోరిక కంట్రోల్ చేసుకోలేక నేను వెళ్ళి వ్యభిచారం చేశాను అంటున్నాడు. నువ్వు తప్పు చేయడం అంటే అది అంతే, రెండు ఒకటే దేవుని దృష్టిలో, పెద్ద తేడా ఏముండదు. మూడోది రహస్యమైన పాపం. వెనక్కి తిరిగిపోవటానికి గల కారణం ఏంది? రహస్యమైన పాపం. నాలుగోది కీర్తన గ్రంథం 1 అధ్యాయం 1 వచనం. దీవారాత్రములు దేవుని వాక్యమును ధ్యానించకపోవటమే మరలా వాంతి తినటానికి కారణం. దీవారాత్రులు ఏం చేయాలంట? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. దీవారాత్రులు, డే అండ్ నైట్ ధ్యానము. వాక్యం ధ్యానం వేరు, మాట వేరు. ధ్యానాంశం, నీ మైండ్ ధ్యానించాలి ఒకదాన్ని, ఒకదాన్ని. ఇప్పుడు ఎవరున్నారు కదమ్మా, మీరు చాలామందికి బయటికి బాగానే ఉంటారు, లోపల ఆలోచనలు ఉంటాయి మీకు. అది బయటికి కనపడతాయా? అవి బయటికి కనపడితే చెప్పండి. వాక్యం ధ్యానించే వాళ్ళ ముఖం ఎట్లుంటుంది? ఎట్లుంటుందమ్మా? వాక్యం ధ్యానించే వాళ్ళ ముఖం ఎట్లుంటుంది చెప్పండి. తెలియదా? ఓకే, తెలియకపోతే తర్వాత చదువుకోండి. కీర్తన గ్రంథంలోనూ సామెతలోనూ ఉంటుంది. ఎవరైతే దేవుని మాటలు వింటారో, ఏమని రాబడింది? జ్ఞానమంట వారి ముఖమునకు తేజస్సునిచ్చును. ఎప్పుడు నవ్వుతూ ఉంటారంట వాక్యం ధ్యానించేవాళ్ళు. కానీ దిగులు పడుతూ ముఖమంతా పెట్టుకొని ఉన్నారంటే దెయ్యాలను ధ్యానిస్తున్నారు లోపల. జాగ్రత్తలు. అవును కదా? దెయ్యాలను ధ్యానించడం అంటే ఏంది? అనుమానాలు, కోరికలు, ఏమైందో, ఇదే ధ్యానించడం అంటే. ఇవి కూడా ధ్యానిస్తారంటే ధ్యానం అంటే ఏంది? ఆమేన్. అంతే మరి. ఆలోచన ఇది ఆలోచిస్తుంటారు. ఏం చేస్తున్నారు, ఎవరితో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు, ఎందుకు అంత టెన్షన్ నీకు? వదిలేస్తానని చెప్పినవుగా, అప్పుడప్పుడు అంటారుగా. ఆడ 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళ 3 బయటకు పంపాను పాపం. 3 ఇద్దరా? ఒకటి 2 3 ముగ్గురు మాట్లాడలే. 3 పిల్లలే పాపం. మాట్లాడిన వాళ్ళందరూ పిల్లలే. వాళ్ళేందు పెద్ద అదేంటి అసెంబ్లీ మీటింగ్స్ అంటారు, ఆ మీటింగ్స్లో ఉన్నారు పాపం వాళ్ళిద్దరు. ఏందో నాకు అర్థం కాలేదు ఆ మీటింగ్ చర్చ. ఏందంటమ్మా? ఏం లేదులే, సాయంకాలం ఇంటికి పోయినాక చికెన్ చేసిన, మటన్ చేసిన చెప్పు, తీసుకురా కొద్దిగా అని అడుగుతుంది. మాకు అర్థం కాలేదు అమ్మ, మేము అనుకుంటున్నాం ఎట్టా, మేము ఊహించుకుంటా. నువ్వెందుకు అట్ట అంటావు? అంతే కదమ్మా. మీరు ఎక్కడికైనా ఊరని ఎక్కడికైనా పోయిరు అనుకో, ఉదాహరణకు ఆ బొంకాడికి పోయి చింతపండు కొనుక్కొచ్చుకోవడానికి పోయిండు అనుకో, నువ్వు ఊహించుకుంటున్నావు ముందు అవును పోయిండి అని. ఊహ నీ ఇష్టము, నువ్వేమంటావు? అంతేనా కదా చెప్పమ్మా? ఊహ నీ ఇష్టం, ఎలాగైనా అనుకోవచ్చు. ఆయన ఏమంటాడు? కావాలని చూడమంటే
నీ ఊహ నీ ఇష్టం, అది ఎవరన్నా నేను ఊహించుకుంటాను ఇలాగ. ఇప్పుడు ఆడ పాపము ఆడేమనుకుంటున్నారు చాలామంది కూకొని, మా ఇద్దరు నిద్ర రోజు వస్తుంది వాక్యం ఉంది అనుకుంటే, నువ్వు అనుకో నేనేమనుకుంటున్నాను వాళ్ళిద్దరు ఏదో ఇంటికాడ విషయాలు మాట నేను ఊహించుకుంటాను. ఊహ కంట్రోల్ ఉందా? ఇప్పుడు దాకా చెప్పింది అది రహస్యం అనేది. ఊహ ఎవరి కంట్రోల్లో ఉండదు, ఎవరినేమంటానికి లేదు. ఇప్పుడు నువ్వేదో మాట్లాడుకుంటా దానికి ఏదేదో అనుకుంటారు పాపము. ఎవరన్నా ఫోన్ వచ్చు కానీ అదేదో బిజినెస్ పని పక్క పోయి మాట్లాడారు అనుకోండి, మా బంగారు తల్లి ఏమనుకోండి తెలుసా, ఆడికి పోయేందుకు నా ముందు మాట్లాడచ్చు అంటది. ఊహ అది. ఎందుకంటే అది నీ మనసు అట్టాడిది, నువ్వే మాట్లాడటానికి లేదు అది. ఇప్పుడు ఆ మనిషి ఒకసారి తాగిండు అనుకోండి, రెండోసారి ఆ బొంకాడికి పోయినా లేకపోతే ఆ పక్క పోయినా కొనక మీద దాకా పోయి వచ్చిన కళ్ళు ఏంది ఎర్రగొన్నాయి, కళ్ళు ఎర్రగొన్న డౌటే, కళ్ళు మూసుకున్న డౌటే, ముఖం అంతా ఒక రకంగా పెట్టుకున్న డౌట్, ఇంకెట బతకాలో నాకు అర్థం కాల. ఎట్టొచ్చినా అనుమాన పడుతుందని వాడు ఆనే వచ్చి అతని ఇంటికి. ఇంకెట్టొచ్చిన అనుమానమే కదా, ఇంకెందుకు ఆనే వచ్చి తేమ తరకాని ఎప్పుడుగా అంది. తాగినాను, తాగినాను ఏమవుతుంది చెప్పు, ఏం చేయగలవు? కొద్దిగా గొణుగుతావు, నీకున్నటువంటి శ్వాస కూడా పోద్ది అంతే. అంటే నేను ఎందుకు చెప్తానంటే డౌట్ అని కాదు, వారు చెప్తున్నాను ఏంటంటే, దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించితే మరలా పాపం చెయ్యవు. దీవారాత్రములు యెహోవా ధర్మశాస్త్రం ధ్యానిస్తే పాపం చేయవు. దానికి గుర్తేంది? ఒకే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లేకపోతే రెండు చెప్తాను. మొట్టమొదటిది సొలొమోను. తెలుసక్క మీ అందరికీ సొలొమోను తెలుసా? దేశంలో పుట్టినటువంటి వాళ్ళల్లో అంత జ్ఞానవంతుడు ఎవడు, అంత గొప్పోడు. అతడు రాజ్యానికి ఏమయ్యాడు? రాజు అయ్యాడు. బాగానండి, రాజు అయ్యాడు. ఇశ్రాయేలీయుల ప్రకారం రాజు అయిన వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక గ్రంథాన్ని ఇస్తారు. ఏ గ్రంథం అది? ధర్మశాస్త్ర గ్రంథము. ఈ ధర్మశాస్త్రాన్ని దేనికి ఇస్తారంటే రోజు చదవాలి వాళ్ళు. రోజు ఏం చేయాలి? చదవకపోతే న్యాయం తప్పి తీర్పు తీరుస్తారు. కాబట్టి సొలొమోను కొద్ది రోజులు ధర్మశాస్త్రాన్ని చదవాల, పక్కన పడేశాడు. ఏం చదువుతాం, నాకు అంతా తెలుసులేని అహంకారంతో. ఎప్పుడైతే చదవటం పక్కన పెట్టాడో అప్పుడేం చేశాడు? పాపం అనేది అప్పుడే రాదా? మీరు డైరెక్ట్గా పాపంలోకి వెళ్ళిపోతారు. ఏంది మీరు? ఇప్పుడు ఆడ స్విచ్ చేయగానే కరెంట్ వస్తుందా? మధ్యలో వైరంతా లాగాలి, ఈ వైర్లో నుంచి ఆడ దాకా పోవాలి, ఆడికి వచ్చిన తర్వాత అక్కడ దాని కావాలి, ఆ నుంచి ఇట్లా లైట్ కడిగితే అప్పుడు కరెంట్ వస్తుంది. మనం ఇవన్నీ లేకుండా బయట ఒక్కసారి స్విచ్ చేస్తే కరెంట్ వచ్చిందంటే అక్కడ కుదురుద్ది. అదే కనెక్షన్ తీసేసిన స్విచ్ చేయండి కరెంట్ వస్తుంది చూద్దాం. బాగా ఆలోచించండి. ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని చదవటం పక్కన పెట్టాడో దేవుణ్ణి ధ్యానించడం మర్చిపోయి లోకాన్ని ధ్యానించడం ప్రారంభించాడు. నువ్వు ఏట గురించి ఎక్కువ ఆలోచిస్తున్నావో అయ్యే ధ్యానిస్తావు నువ్వు జీవితం అంతా. దేవుణ్ణి ధ్యానించడం మర్చిపోయి దేన్ని ధ్యానిస్తున్నాడు? లోకాన్ని ధ్యానించడం ప్రారంభించాడు. ఎప్పుడైతే లోకాన్ని ధ్యానించడం ప్రారంభించారో పక్కన ఎవరున్నారు? ఎవరమ్మా? భార్యలే. మీరు చెప్పింది నిజం, నేను కూడా చెప్పింది అది. భార్యలు ఉండి సొలొమోను దగ్గర పోయి, రాజా నాకు ఇదిగో ఈ సింహాసనం కావాలా? తీసుకా. నాకు ఇదిగో ఈ పక్కన ఒక బెడ్ మంచం కావాలి, తీసుకో, నీకంటే ఎక్కువేది కాదు. మనోడు ఏమైపోయిండు? దేవుని ధర్మశాస్త్రాన్ని మర్చిపోయాడు. ఇప్పుడు ఎలా కోరికలు తీర్చడానికి ప్రారంభమయ్యాడు. దేవుని కోరికలు తీర్చడం పక్కన పెట్టాడు. ఎలా కోరికలు తీర్చాలనుకున్నాడు? వీళ్ళు ఈ కావాలి అన్న వాళ్ళు ఏం చేశారు తెలుసా? కామాతురత గలవాడి అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. రాజుల మొదటి గ్రంథం 11 తర్వాత చదువుకొని అయిపోయిన తర్వాత అక్కడ ఏం చేశాడంటే సొంత తెలివి ప్రయోగించాడు. ఏం తెలివి అంట? సొంత తెలివి అంటే ఏంది తెలుసు? సొంత తెలివి అంటే యుద్ధము యెహోవాది. యుద్ధం చేసేది ఇప్పుడు యెహోవాకు శాంతించలే మనోడు. ఏనే చేస్తున్నాడు యుద్ధం. ఎలా చేస్తున్నాడు? ఏ రాజు అయితే యుద్ధానికి వస్తాడో ఆ రాజు దగ్గర పోయి బియ్యం అందుకుంటున్నాడు. ఇద్దరికి ఆయన కూతురుని చేసుకుంటే యుద్ధం జరగదుగా. అట్టా 700 మందిని చేసుకున్నాడు. అమ్మ యుద్ధం చేయాల్సిన పనిలే, వాళ్ళతో కాంప్రమైజ్ అయిపోతాం, మీ బిడ్డ నేను చేసుకుంటానంట. మనోడి జ్ఞానవంతుడు అందగాడు కాబట్టి టూరేని ఇచ్చేస్తారు. ఇలాగ అందరితో కాంప్రమైజ్ అయిపోయి ఆయన ఇల్లే ఒక ఊరైపోయింది. మామూలు విషయం. ఒక భార్య ఉంటేనే తట్టుకోలేరు ఈ రోజులలో. తట్టుకుంటారమ్మా? ఒక్కళ్ళనే తట్టుకోవడం కష్టం. ఎంతమందినంట? మనోడు చాలా గొప్పోడు అనుకోవాలి. ఇంకా పిల్లలకి తగ్గడం పక్కన పెట్టాడు. 700 మందిని అంటే ఎట్లా కంట్రోల్ చేసుకొని ఉంటాడు పాపము. కామాతురత గలవాడే ఈ టెన్షన్లలో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ దేవతల గుడ్డలు కట్టించాడు.
ధర్మశాస్త్రం గుర్తురాలే, ఇంకా పొద్దుగూకులు ఇదే పిచ్చిలో పడేవాడు, ధర్మశాస్త్రం ఏం గుర్తుంటుంది? కాబట్టి ఈరోజు మీకు నేను చెప్తున్న ఒక మాట ఏంటంటే, పాపములో పడిపోవటానికి లోక సంబంధమైన పొద్దుగూకులు నీ కుటుంబం పనులు పడుచుకుంటే దేవుని వాక్యం నీకు గుర్తురాదు. భార్య ఏం చేస్తుంది, భర్త ఏం చేస్తున్నాడు, తిన్నరా తినలేదా, ఉన్నరా లేదా, ఇయే నా పొద్దుగూకులు. టైం ఎక్కడ ఉంటుంది నీకు దేవుని ధ్యానించడానికి? ఉంటుందమ్మా? ఆడపల్లి, ఏడ ఫంక్షను, ఏడిది నీకు టెన్షన్, నీకు అసలు టైం ఎక్కడుంది నాకు అర్థం కాకుండా చెప్పండి. ఒక్కసారి చెప్ప, టైం ఉందా? నీకు టైం లేదు, ఇంక ధ్యానం ఏముంది? మనోడు అలా డిస్టర్బ్ అయిపోయి పాపములు చేయటానికి రెడీ అయిపోయి వాళ్ళ దేవతలకు, కామోషి దేవత అనే దేవతలు ఉన్నాయి, వాళ్ళ దేవతలకు గుడులు కట్టించేసాడంట. దేవుని మందిరం కట్టించిన సొలొమోనే దేవతలకు గుడులు కట్టించాడు. మనమెంత ఆఫ్టర్ అని కొందరు అనుకుంటున్నారు. తప్పది. నిలబడితే నువ్వేవో సొలొమోను కంటే గొప్పడివి కావచ్చు దేవుని దృష్టిలో. రాయబడిందా లేదు బైబిల్ గ్రంథంలో? ఎవరన్నా తెలుసా? వాక్యం ఎక్కడుంది? భూమి మీద పుట్టిన వారిలో, స్త్రీకి పుట్టిన వారిలో బాప్తిస్మిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు. అయినను ఈ లోకములో తన్ను తాను తగ్గించుకొని దేవుని చిత్తానుసారంగా బ్రతికిన వాడు యోహాను కంటే గొప్పవాడు ఉండును. ఆమేన్. దేవుడు చెప్పాడు వాగ్దానం. మీరు ఎంగా ఎక్కడ అనుకుంటారో, దేవుడు మిమ్మల్ని గొప్పవాళ్ళని చేయాలనుకున్నాడు. 4వది ఏంటిది? మరలా అది తినటానికి గల కారణం ఏందమ్మా? వాక్యము ధ్యానించకపోవటం. మొదటిది ప్రార్థన నిర్లక్ష్యం చేయటం. రెండోది ఆమేన్. అమ్మయ్య, చెమటికి ఎంత తోడి మీరు కూర్చోవటం, నేను అరవటం కాదు కదగా. రెండోదమ్మా అబ్బా లోకాశలు. మూడోది రహస్య పాపములు. 4వది వాక్యం ధ్యానించకపోవడం. 5వది చివరి మాట ఏంటిదంటే స్వంత బలం. ఏంటమ్మా? స్వంత బలం నమ్ముకోవటం. అందుకే 3వ మాట అదేం బలం? నా శక్తి చేత కాదయ్యా, నా బలము చేత కాదయ్యా. లాస్ట్ విచారణం ఏంది? ఏందమ్మా? నమ్మదగిన వారెవరు? అదేనా? పాపం పాడిరు కదా. పుస్తకం ఉంటేనే పాడతారు మీరు. మీకంటే మక్కోళ్ళు 100% గేస్ట్. పుస్తకం లేకుండా పాడతారు కదా మనము. వాళ్ళు పుస్తకం ఉంటేనే వాళ్ళు పెద్ద టెన్షన్ పడి ఇంటికాడ పాట గురించి. ఎందుకు? ఇంటికాడ పాట ప్రిపేర్ గారు వాళ్ళు. మీరు అనుకుంటారేమో వాళ్ళు ప్రిపేర్ ఈ పాట పాడామని ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు పాట రెడీ అయిపోరు. ఆ పాట పాడే మధ్యలో టక్కున ఆ సెల్ ఫోను లేకపోతే ఆ గాలి వచ్చి పేపర్ తిరగబడింది అనుకో, ఆడ మాట ఏమవుద్ది? ఆరిపోతే ఇబ్బంది లేదు, ఆడ తెచ్చి ఇంకొకటి తగిలిస్తారు. అంతే కదక్క. రాగం ఆగకూడదని ఆడ తెచ్చి ఏం చేస్తారు? ఇంకొకటి తగిలిస్తారు. అప్పుడు మీనింగ్ ఏమవుద్ది? మారిపోద్ది, అర్థం మారిపోద్ది. ఏదో ఒకట్లే పాడేసాను కదంటే అట కుదురుద్ది. ఎవరంటున్నారమ్మా? ఆమేన్. మీరు ఇక్కడ పాటలు పాడితే ప్రకాషో లేకపోతే ప్రసాదో లేకపోతే అక్కలు వీళ్ళు వింటున్నారని ఎప్పుడు అనుకోవద్దు. దేవుని ఆత్మ ఇక్కడ ఉండి వింటున్నది. ఏ తప్పున్నా కూడా పట్టుకుంటాడు. కొద్దిగా భయం లేకుండా ఎట్ట మాట్లాడుతున్నావు? భయం లేకుండా ఎట్ట పాడుతున్నావు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాట పాడాలన్నాడు. ఏంటంట? ఒళ్ళు దగ్గర పెట్టుకొని పాడాలంట. మాట తిరక్కపోతే 100 సార్లు ఇంటికాడ ప్రాక్టీస్ చేయి. నాలుక మందం అయితే నాలుక కొద్దిగా మందం తగ్గి. నిజం. ఎక్కడైనా మాట మాట్లాడేటప్పుడు ఆ మాట కొద్దిగా రాంగ్ మాట్లాడితే ఎట్టుండదక్క? అర్థమేమవుద్ది? పెద్ద బాధకరమైన మాట అవుద్ది. నేను అలా అనుకోకూడదు, నాకు నోరు తిరగదంటే ఒప్పుకుంటారా? ఆఫ్టర్ ఆల్ ఒక మనిషి ఒప్పుకున్నప్పుడు దేవుడు ఒప్పుకుంటాడు నోరు తిరగదంటే. ఇంటికాడ పాట పాడేటప్పుడు ప్రాక్టీస్ చేస్తారండి. పాటలు పాడటానికి ప్రిపేర్ అయ్యానండి. ఈ పాట నేను పాడాలని అంతే. 4 వచనాలు పాడినా, 2 చరణాలు పాడినా, ఒక్క మొక్క పాడినా పాట స్పష్టంగా అర్ధరహితముగా పాడాలి. అర్థమయ్యేలాగా పాడాలి. చూడండి ఇక్కడ ఏమన్నాడు? మనుషుల తన బలం మీద మనుషులు నమ్ముకోవటం అంట. చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5, 6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారము చేసి కొనక
నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచుము. నీ ప్రవర్తన అంతట యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. నీ స్వబుద్ధి, నీ సొంత బుద్ధి చేయొద్దు. ఏడబెడతాడా? నీ పెత్తనాలు చేయకూడదు దేవుని మందిరంలో. ఇప్పుడు నేను పాస్టర్ని అనుకో, నా పెత్తనం ఉండకూడదేడా. ఒకవేళ ఇక్కడ విశ్వాసులు ఉన్నారనుకో, మీ పెత్తనాలు జరగకూడదేడా. క్రమంగానే జరగాలి. పనిలాగే జరగాలి అంతే. మన పెత్తనం చేయకూడదు ఏ పనిలో కూడా. నీ స్వబుద్ధిని, నా మీద నా పెత్తనము, ఆమేన్. ఇది ఇక్కడ మాట. నీ మీద నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇటు పోతే బాగుంటుంది, ఇటు పోతే నీ బుద్ధి కాదు, దేవుడు చెప్పింది ఆలోచించు. ఎక్కడుంది? బైబిల్ చదువు, తీ బైబిల్ పుస్తకాలు, పేపర్లు తిరగేయండి చూద్దాం ఎన్నిసార్లు తిరగేస్తారు. మర్చిపోయి మీరు బీరువాలో పెట్టినటువంటి ఆ యొక్క చిన్నది ఎంత 2 గ్రాములు ఉన్నటువంటి ఆ యొక్క ఉంగరం కానరాకపోతే బీరువాని ఏం చేస్తారక్క? 20 సార్లు తిప్పేస్తారు. మరి బైబిల్లో కూడా తిప్పితే కనపడుద్ది ఎక్కడెక్కడ ఉన్నాయో. తిప్పంత తీరిక ఉరికి లేదు కదమ్మా. బైబిల్ని తిప్పేంత ఓపికందా? స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు, నీ సొంత బలంను ఆధారం చేసుకోవద్దు. ఏమన్నాడంటే, చనిపోవటానికి సిద్ధమైనటువంటి హిజ్కియా మరణకరమైన రోగం నుంచి బాగుపడ్డ తర్వాత బబులోనులో నుంచి కొంతమంది వచ్చిన తర్వాత వాళ్ళకేం చెప్తున్నాడు? ఇదంతా నేను సంపాదించాను, దీని మొత్తాన్ని నేనే సాధించాను. నీ స్వబుద్ధి, నీ సొంత పెత్తనం, నీ గొప్పలా చెప్పుకుండేది. బైబిల్ గ్రంథం కానీ ఒక మాట, ఏది చేసినా ఎవరి మహిమ కోసం చేయాలంట? ఆమేన్. ప్రతిదీ దేవుని మహిమార్థమయ్యే ఏ పని చేసినా చేయండి. అందుకని రాయబడింది, తినేనను త్రాగినను ఉండను లేకపోయినను దేవుని నిమిత్తమే జరిగించుడి అన్నాడు. అందుకని నేను ఏ పని చేసినా కూడా ఇది దేవుని కోసమని చేస్తాను, నా కోసమైతే చేసుకో. అది దేవునిది అన్నట్టు చేయాలి. ఏ పని చేసినా దేవుని కోసం అన్నట్టుగా. కాబట్టి అదిగే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. కొన్నిసార్లు మీరు ఏదైనా పని చేసేటప్పుడు, మీ పని కాదు మీకు అప్పుడే చెప్తాను, ఇది ప్రారంభం కాబట్టి చెప్తున్నాను మీకు. మీ పొలంలో విత్తనాలు ఎత్తేటప్పుడు కానీ, మీరు పంట స్టార్ట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు కూడా ఒక ప్రార్థన చేయకుండా ప్రారంభించకండి. ప్రార్థన చేసిన తర్వాత కూడా ఇబ్బంది వచ్చిన దానికి డబల్ మేలు చేస్తాడు దేవుడు, అంతే. డబల్ మేలు. మీకు అనుకుంటారు ప్రార్థన చేసిన మొత్తం చచ్చిపోయినాయి అంటే తర్వాత నాటిని అంతకు 4 గంటలు వస్తాయి. నిజం. కానీ ప్రార్థన చేయకుండా నువ్వు పని ప్రారంభిస్తే చివరికి నీకు వచ్చేది లాభమైన మనశ్శాంతి ఉండదు. ప్రతిదీ నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఏది చేసినా దేవుని బుద్ధితో, దేవుని జ్ఞానంతో, దేవుని యొక్క నమ్మకంతో మాత్రమే పని ముందుకు సాగించాలి. కాబట్టి ఈరోజు నుంచి ఈ స్వబుద్ధి ఉన్నోడు ఏం చేస్తాడు? వాక్యాన్ని పట్టించుకోడు, దేవుని మీద నమ్మకం ఉంచుకోడు. అందుకని ఇది తప్పు కాదులే ఏదంట. ఒక ఆయన దగ్గర పోయి నువ్వు తప్పు ఎందుకు చేసావంటే, దావీదు చేశాడు కదా, దావీదుని క్షమించాడు కదా, నన్ను క్షమిస్తాడుగా. వాక్యం చూడు ఎట్లా ఉపయోగించుకుంటున్నాడు. ఇది స్వబుద్ధి. దావీదు చేశాడు, పశ్చాత్తాపడ్డాడు, అనవసరంగా చేశానని ఏడ్చాడు జీవితాంతం. కాబట్టి ఈరోజు నీతో నాతో చెప్తున్నది మాట, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ప్రార్థన నిర్లక్ష్యము, లోక ఆశలు, రహస్య పాపములు, వాక్యం ధ్యానించకపోవటం, స్వంత బుద్ధి మనిషిని ఎక్కడికి తీసుకుపోతాయి? కక్కిందాన్ని తినటానికి తీసుకుపోతాయని చెప్పండి. దేన్ని? కక్కిందాన్ని తినటానికి. అప్పుడప్పుడు పాపం కక్కుతారు కదమ్మా, కంపు. నాకు బాగా లేనప్పుడు ఒకరోజు నేను ఫుడ్ పాయిజన్ అనేది నేను తిన్నాను, అలా ఏడ్చిన ముద్దని ఫుడ్ పాయిజన్ అనేది నాకు. నేను ఇంట్లో కక్కుతుంటే కనీసం నాకు తెలిసి 2 లీటర్లు కక్కుంటున్నాము. పాప మా అమ్మాయి కూడా ముక్కు పట్టుకుంది, అంతలా బ్యాడ్ వాసన వచ్చేది, ఛీ అన్నట్టుగా ఉండేది. కానీ ఊరన్నా దాన్ని తింటరా? నేను మళ్ళీ పోయి దాన్ని తింటేమంటావు తల్లి? నువ్వు ఊహించుకుంటేనే అసహ్యం అవుతుందంట కదా. పచ్చగా ఎంత ఇలా బొచ్చు ఉంది చూడు, బొచ్చులు 2 బొచ్చులు అవుతాయి. ఆ చిన్న డ్రమ్, అది చిన్న బొబ్బులు నేను కక్కుంటా నాకు తెలిసి. అంటే నేను
ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్తున్నాను. మళ్ళా నేను అంతా ముఖం కడుక్కొని మొత్తం అది ఒక్క దిక్కు పెట్టమని చెప్పేసి మళ్ళా పోయి దాన్ని గ్లాసులో పోసుకొని తాగితే ఎట్టుంటుంది? చి ఏంది మా ఎట్ట చదువుతున్నాం అంటారా? ఏం పాస్టర్ గారు ఎట్లా అంటున్నారంటారా? మా అమ్మాయి చదువుతాను ఏంది మా ఎట్లా అంటుంటారా? ఒక్కసారికి ఎప్పుడైనా నేను నా జీవితంలో కోప్పడితే చూడు అంటావుగా, మళ్ళా రేపు పొద్దున కోప్పడితే ఆ గ్లాసులలో పోసుకొని రెడీ పెట్టుకున్నావు. చీ అనొచ్చా? నిజం చెప్పండి, అనొచ్చా? చివరి మాట ప్రార్థన చేయను నేను వాక్యం చదివిన చివరి మాట చీ అనొచ్చా? పౌలే అన్నాడు, ఏమన్నాడు? సమస్తమును నేను దేంతో పోల్చుకుని అన్నాడు? ఆమేన్. మళ్ళా చేసినానంటే పౌలే చెప్పాను, నేనుగా చెప్పింది. పిలుపులకు రాసిన పత్రికలో సమస్తముని పెంటతో పోల్చుకున్నాను, మళ్ళా దాని జోలి నేను బాను. పౌలు అక్కడక్కడ తిరిగాడు, పౌలు చుట్టూ ఉన్నది, కానీ దాని జోలు పోలేదు. ఈరోజు నీ జీవితంలో నువ్వు వ్యర్థమైన వాటి వైపు వెళ్ళకుండా ఉండటానికి కారణం ఏంటంటే ఈ 5 నీలో ఉంటే నువ్వు ఏ పని చేయవు. కానీ ఈ 5 ఏది నువ్వు చేయిస్తున్నా, ఏది నువ్వు చేస్తున్నా పాపం చేస్తావు. ప్రార్థన నిర్లక్ష్యం చేసినా మరలా పాపం చేస్తావు. లోకాశలున్నా మరలా పాపం చేస్తావు. వాక్యం ధ్యానించకపోయినా మరలా పాపం చేస్తావు. రహస్యమైన పాపములున్నా మరలా తింటావు. చివరికి నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నా మరలా తింటావు. కాబట్టి ఈరోజుకు మనకు చెప్తున్నాడు, ప్రార్థనలు ఆసక్తి లేకుండా పోయి మళ్ళా వెనక్కిపోవటానికి గల కారణం ఏంటంటే ఇవి నీలో ఉండటం వల్ల. ఈరోజు ఒకవేళ ఇవి ఉంటే తొలగించుకొని నేను నిశ్చలమైన రాజ్యం కొరకు ఆశతో ఆసక్తితో పరిగెత్తుతాను ప్రభువా అని ప్రార్థన చేద్దాం. ఓకే, అందరూ కూడా ప్రార్థనలోకి భవిద్దాం. అందరం కూడా ప్రార్థనలోకి భవిద్దాం. కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన ప్రభు మన